క్రీస్తునామములు శుభములు. దేవుని పిల్లలకు వందనములు. ఆదివారము పునరుద్ధాన దినము. ఈ సమయంలో మాట్లాడుతున్నటువంటి అంశం హేబేలు రక్తం కయ్యూనును క్షమించిందంట. హేబేలు రక్తం కయ్యూనును క్షమించిందంట. ప్రియమైన దేవుని పిల్లరా, దేవుని మాట సందేశాత్మకమైన ఆలోచనతో వస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వినాలి. మనసు ఇక్కడే ఉండాలి, తలంపు కూడా ఇక్కడే ఉండాలి. లేకపోతే ఏం చెప్పాడో అన్నట్టు ఉంటుంది. ఆయన చెప్పేది నాకు అర్థం కావట్లా అని అర్థం తెలుసా? నువ్వు వినట్లా. అది దేవుని యొక్క ఆలోచనాత్మకమైన సందేశాన్ని విననివాడు మాత్రమే ఆ పదాన్ని వాడతాడు. కనుక ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే, వెర్రి పుష్పను ఒకడున్నాడు. గత కొన్ని నెలలుగా బైబిల్ని వక్రీకరిస్తూ స్వనీతిని స్థాపిస్తూ వట్రసుడిగా వెళ్ళిపోతున్నాడు. వాడికి చాలామంది ఆత్మవిశ్వాసం దెబ్బతిన్న విశ్వాసులు ఉన్నారు. వీళ్ళంతా ఎవరయ్యా అంటే వాక్యాన్ని చూడని వారు. కానీ మనం అలా కాదు. మనం ఎలా అంటే వాక్యాన్ని మాత్రమే చూస్తాం. వాడు ఎంత పెద్దగా బోధకుండా అనుకోని లోకంలో చలామణి అవుతున్నా వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తాం. వాక్యాన్ని ప్రేమించిన వాడు ఖచ్చితంగా అర్థమైపోద్ది ఎదుటివాడు ఏం ప్రసంగం చేసిండో అని. మనం ఒక అంశాన్ని మాట్లాడాము. దేవుడు నీ సంఖ్యలు తెంచే సమయం అని. ఆ వీడియోలు మళ్ళీ మీరు చూడండి. చూస్తే ఫస్ట్ చెప్పిన ఏమని తెలుసా? సంఖ్యలు రెండు రకాలు. ఒకటి ఆత్మ సంబంధమైనది, రెండు దేహ సంబంధమైనది. ఆత్మ సంబంధమైన సంఖ్యలు కనపడవు. దేహ సంబంధమైన సంఖ్యలను తెంచమని అడగలేదు అని నేను మాట్లాడినా. మూర్ఖత గల ఆత్మ లేకపోతే దురాత్మ, ఇలాంటి సమూహాలు ఎవడు బలహీనంగా ఉంటాయా అని చూసి పడేస్తుంటాయి. ఎంత పెద్ద పేపర్ తీసుకొని ఆ వెరుపుష్పం గాడికి వెళ్ళాడు అవడం అంటే దేవుని మనసు మీద కంప్లైంట్ ఇవ్వడానికి. ఒరే అసలు నేను ఏంటి ఏం తెలుసు నీకు? ఒక కోణమే చూశారు నాలో, రెండో కోణం చూపించాను నువ్వు చచ్చిపోతుంది. నేను వాక్యాన్ని మాత్రమే ప్రేమిస్తా. అలాగని మనుషుని ప్రేమించడానికి కాదు అక్కడ అర్థం. వాక్యాన్ని ప్రేమించానంటే సహోదరుని ప్రేమించినట్టు లెక్కే. అయితే వాడు వెళ్ళాడు, వినమ్రత అన్నమాట, ఎక్కలేని వినమ్రత అని అంటున్నాడు. అన్నగారు అన్నగారు అడుగున్నాడు. ఏంటది ప్రసంగం అన్నాడు వాడు. అక్కడే సగం గాలి తీశాడు వాడు. నేను చదువుతాను అంటే అర్థమేంటి తెలుసా? ఇప్పుడు దాంట్లో కనబడాలా, దేంట్లో రికార్డ్ అయ్యే దాంట్లో కనబడాలా. ఏమండి నిజంగా చెప్తున్నా, నేను ఏ రోజు కెమెరా ముందు నిలబడి కనబడదాం నలుగురిలో గొప్పగా ట్యాప్గా ఉందని అనుకోనండి. అస్సలు అది లేదండి. ఎందుకో బహుశా వాక్యాన్ని ప్రేమించే వాడికి మాత్రమే ఇది ఉంటుందేమో అనిపించింది నాకు. వాడు చూశాడు, ఏంటిది అదే సంఖ్యల గురించి చెప్పాడు. ఒకటి కనబడే సంఖ్యలు, రెండు కనబడిన సంఖ్యలు. మరి ఆయన దేని గురించి చెప్పిండో నాకైతే ఐడియా లేదు. సరే మీరు ఏమన్నా మీకు అర్థమైతే అనుకో అన్నాడు అంతే. సరే వాడు ఏదో చేసాడు, అయిపోయింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది? వాక్యానికి తల వంచిన వాడి జీవితంలో డాంబికం ఉండదండి. చాలా తగ్గింపుగా ఉంటాడు. తక్కువ టైంలో అందరిలో కనబడాలంటే బైబిల్ ఎల్మాన్ ఒకడు ఉన్నాడు.
ఆడు పిలుపు గారిని అపోస్తుల్ని వెంబడిస్తూ డబ్బులతో ఆత్మ కొనాలనుకున్నాడు. వాడు ఆల్రెడీ తెలుసు, అంతే ఒక తొక్కితే ఆడొచ్చి పడ్డాడు. అలా చాలామంది ఉంటారు లోకంలో. అంటే కనపరుచుకోవాలి ఊరికే. అలాంటోడికి ఈ వీపీ లాంటోడు, వెర్రి పుష్పం లాంటోడు వాక్యాన్ని వక్రీకరిస్తుంటే ఆత్మతాపం ఉండదండి. ఆత్మతాపం ఉండదు. ఎందుకంటే వేలు సుత్తి కలిస్తే సుత్తి వేలు, మనం ఏం చేయలేము ఇంకా. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్ల, ఈ ప్రసంగాన్ని మీరు చాలా జాగ్రత్తగా వినాలి. నేను ఏ ప్రసంగాన్నైనా పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తా. అఫ్కోర్స్ మధ్యలో వేస్తుంటాను. ఈ మధ్య మన మీద అదే వస్తుంది, అరుణ్ కుమార్ గారు బాగా తిడతాడండి అని. అందుకే శుక్రవారం నుంచి తగ్గించుకున్నాం. కాబట్టి ఇప్పుడు ఏమైనా దేవుని పిల్లారా, చెప్పేది ఏదో గట్టిగా చెబుతాం, గడ్డగా చెబుతాం, వాస్తవం చెబుతాం. కనుక దెయ్యం ఆవరించిన వాడికి వాక్యం అర్థం కాదు. వాక్యం అర్థమైన దగ్గరకు దెయ్యం రాలేదు. అది పోరాటం చేస్తుంటుంది పోదామని. కనుక ఇది జాగ్రత్తగా ఉండవలసిన ప్రశ్న. ఎంత జాగ్రత్తగా అంటే, కయ్యూను, హేబేలు రక్తము కయ్యూన్ని క్షమించిందంట. బైబిల్ అయితే నాకు తెలిసి ఎక్కడా లేదు, రెఫరెన్స్ అయితే లేదు. పోనీ మరొక చోట కూడా లేదు, కొత్త నిబంధనలో కూడా వచ్చలేదు. మరి ఎందుకు చెప్పిండి అయ్యా అంటే ఏమో. ఒకసారి బైబిల్లోకి వెళ్దాం, ఏం రాయించాడో దేవుడు చూద్దాం. ఆది కాండము స్పష్టంగా చూడాలి. వాక్యం చెబుతుంటే ఊగే గోడ మీద బల్లులు, ఈడొక సెకండ్ వెరీ పుష్పం ఉండగా గోడ మీద బల్లులు, చిన్న పిల్లగాడు ఇట్టన్నా చెబుతుంది మనకి. ఇది మనసు ఆడందో అర్థమై సావదు. ఇది విశ్వక్షం నాకు ఎప్పుడో తెలుసు. కాదు యేసుక్రీస్తు వారు లాగా ఎప్పుడు పక్కనే ఉంచుకోవాలి కాబట్టి ఉంచుకోవాల్సి వచ్చింది. అది వాక్యం చూద్దాం. ఆది కాండము అలా ఉందో లేదో 4వ అధ్యాయము 10వ వచనము ఏమనుంది ఒక చదవండి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి ప్రశ్న. అప్పుడు ఆయన దేవుడు కయ్యూనుతో అంటున్నాడు, నీవు చేసిన పని ఏమిటి, నీవు చేసిన పని ఏమిటి. నీ తమ్ముని రక్తము యొక్క స్వరము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. రెఫరెన్స్ క్లియర్డ్. ఓకే, రిఫరెన్స్ అనేది చాలా క్లియర్ కట్గా ఉంది. చూడాలి. మళ్ళీ వెర్రి పుష్పాల బ్యాచ్ చూడదు కానీ మనం చూద్దాం. అంతేనా కుమార్ బ్రదర్? అంతే, ప్రసంగం చేస్తుంటే వాక్యాన్ని అయ్యగారు ఏం చెబుతుండో ముఖ కవలకం చూస్తూ చూడాలి తప్ప ఊరికి పిల్లల మీద పడి ఆడటం ఇదేమి. ఓకే, అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేల నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమని మొరపెడుతుందో బైబిల్లో చూడాలి. బాగా వినండి. ఎందుకంటే స్వనీతిని స్థాపించుకొని జనాల మెప్పు పొందటం కొరకో, లేకపోతే కొత్తదైన జ్ఞానము నేను మాత్రమే చెప్పగలను అని పంటసేలో పిట్టల పడితే డబ్బాలో రాళ్ళేసి లోపల ఊపినట్టుగా వాగుతాడు వీడు వెర్రి పుష్పం గాడు. అలా వాగేవాడు ఇష్టం ఈ సెకండరీ పుష్పం గాడికి. అంటే వీడు ఒక్కడే కాదు, ఇలా చాలామంది ఇట్లా. అంటే వీళ్ళంతా ఎవరంటే వాక్యద్రోహులు. కొద్ది కాలం భూమి మీద బ్రతుకులో వాక్యాన్ని ప్రేమించకపోతే 168 కోట్ల రూపాయలు సెట్ చేశాడు. ఎవడో తెలుసా? అని రమ్మని మా జాగ్రత్త వినండి. పొరపాటును పోయాడు అనుకో, ఏదో రోజు పోతాడు కదా, ఆ 168 crores రూపీస్ సెట్ వాడు సమాధులు వేస్తారండి? వేయరండి. మరి ఎందుకు వేసాడు? అంతే కది. ఎప్పుడైతే జీవిత డాంబికం అనేది మన మనసులో ఉంటుందో స్థాయిని తగ్గట్టుగా ప్రవర్తిస్తున్నాం.
అదే వాక్యం ఉందనుకో, అసలు నీకు ఏది కనపడదు. వాక్యానికి మించింది ఏదైనా ఉందంటే అది కనపడాలి. కనుక ఇప్పుడు ఈ టైప్ అన్నమాట ఇదంతా. అక్కడ ఏమనుంది వాక్యం? అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? దేవుడు కయ్యూనుతో అంటున్నాడు, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఏమని మొరపెడుతుంది? బైబిల్ని అడగాలి. ఏమని మొరపెడుతుంది? ఏమని మొరపెడుతుందో బైబిల్ని అడుగుదాం. ఏమని మొరపెట్టిందో వీడు చెప్తాడు, విందాం. వెరీ పుష్పం గారు, మనం చాలా బయటలు చూపిస్తున్నాం. బయట చూపించినా కూడా నమ్మకపోతే మనం ఏం చేస్తామండి? ఎవడు చంపకుండా కాపాడుతున్నాడట. గురిదేసి మరీ కాపాడుతున్నాడంటే దాని వెనకున్న ఏముంది వెనకాల? రా చెప్పు. అసలు పరమార్థం ఏంటి తెలుసా? అతని తమ్ముడి యొక్క అతని తమ్ముని యొక్క రక్తము నెట్వర్క్ లాగట్ల జియో. ఈ దేవుడు కూడా ఇష్టపట్ల ఈ మాట అంటానికి. సరే చెప్పురా. రక్తము యొక్క స్వరము మా అన్నని చంపమని అనలేదు బిడ్డ. మా అన్నయ్యని ఇప్పుడు సడన్ గా లేపేయి అని అనలేదు మహానుభావుడు హేబేలు. నీతిమంతుడు, నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడు ఏమి చేశాడో వాడు ఎరుగడు. నన్ను చంపితే చంపేశాడు తండ్రి. కలవర్ టెంపుల్ సతీష్ మించిపోతాడు బెస్కి వయసులో. నన్ను చంపితే చంపేశాడు తండ్రి, వాడేమి చేస్తున్నాడో వాడు ఎరుగుడు. అసలు బైబిల్లో ఎక్కడైనా ఉందండి? బైబిల్లో ఎక్కడైనా ఉందా? ఆదికాండం 4వ అధ్యాయంలోనే క్లోజ్ అవుతుంది. కొత్త నిబంధనలో ఆ పదాలు వాడు. కయ్యూను రక్తము కంటే మరి శ్రేష్టమైన రక్తాన్ని యజుక్రీస్తు ప్రోక్షింపడ్డ రెఫరెన్స్ ఉంటుంది. ఓకే, కానీ నన్ను చంపితే చంపాడు తండ్రి, నన్ను చంపితే చంపాడు తండ్రి, అతన్ని మాత్రం ఏమీ అనొద్దు. ఇప్పుడు విందాం, వాక్యంలోకి వెళ్దాం. నీ తమ్ముని యొక్క రక్తము, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. దేవుడు కయ్యూనుతో అంటున్నాడు. ఓకే, ఇప్పుడు కయ్యూనికి దేవుడు గుర్తేసి మరీ కాపాడుతుందంట. ఎవరిని బట్టి? ఏబేలు అడుగుతున్నాడంట, నాయనా నన్ను చంపితే చంపాడు కానీ వారు ఏమి చేయుచున్నారో వారు ఎరుగరు. ఎక్కడ లింక్ పెట్టాడు? ఆ మాట అంది స్టెఫెన్. యేసుక్రీస్తు వారు సిలువలో స్టెఫెన్ రాళ్ళు పెట్టి కొడతంటే కదా. అంటే వాళ్ళు నీతిమంతులు. ఆ మాట అనరని కాదు. కయ్యూని ఎక్కడ అన్నాడు? కయ్యూని గురించి ఏబేలు ఎక్కడ అన్నాడు? ఆ మాట ఎందుకు కలిపాడు? వాక్యం ఎందుకు కలుపుతున్నాడు? వాక్యం కలపటం వల్ల దేనికి డ్యామేజ్ అవుతుంది చూడాలి ఇప్పుడు మనం ఇవన్నీ. కనుక గుర్తేసి మరీ కాపాడుతున్నాడు. ఏబేల్ని బట్టి కయ్యూని దేవుడు కాపాడాడు అని చెప్పేశాడు. పైకి వెళ్దాం, 9వ వచనానికి వెళ్దాం. వాక్యాన్ని చెప్పినట్టుగా ఉంటాడండి, కానీ కంప్లీట్గా వక్రీకరిస్తాడు. చివరికి ఆత్మీయ జీవితానికి ఎంత పెద్ద బొక్కబడిద్దో మీరు లాస్ట్ చూడాలి. నిజమండి, వెర్రి పుష్పం కూడా చాలా తెలియక మాట్లాడతాడు. వడ్డీ వ్యాపారం చేసిన మనసు కదా, అంతే. తెలియకుండానే రూపాయి యాత్రేడు. నిజం, తెలియకుండా రూపాయి యాత్రేడు. వడ్డీ యాత్ర అంటే 100 రూపాయలు ఎత్తాడు. ఓకే, ఇంట్రెస్ట్ కింద కొద్ది తీసుకుంటాడు. అప్పుడే ఆ రోజే నెక్స్ట్ డే వస్తాడు, వచ్చిన లాభంలో సగం తీసుకుంటాడు, మళ్ళీ ఇంట్రెస్ట్ తీసుకుంటాడు. వచ్చిన లాభం మీద ఇంట్రెస్ట్. ఇప్పుడు వాళ్ళ దగ్గర ఏముంటుంది? ఇంకా సరిపోదు, మళ్ళీ డబ్బులు ఎత్తాడు.
మళ్ళీ ఈ యొక్క 25, మళ్ళీ ఒక 50, 75, మళ్ళీ దాంట్లో మళ్ళీ వడ్డీ తెస్తాడు. వాళ్ళు కష్టపడి పని చేస్తారు, లాభం వచ్చింది, లాభంలో సగం తీసుకుంటాడు. అంటే ఎంతకాలం పోయినా ఇంతే ఉంటుంది. ఇంకా ఫినాన్స్ బిజినెస్ అనేది క్రైస్తవుడు చేయకూడదు. ఫైనాన్స్ వ్యాపారం పెట్టుకో. కనుక ఇది ఆ మనస్తత్వమే. వాక్యం చెప్పినట్టుగా అనిపించింది మనకి, కానీ ఎంత డ్యామేజ్ జరుగుతుందో మీరు చూడాలి. ఇది ఎవరు పసిగడతారు? ఎవరు పసిగడతారు? వాక్యాన్ని ప్రేమించేవాడు పసిగడతాడు. డ్రాయర్ చూపించుకునేవాడు, బట్టలు చూపించుకునేవాడు, డామెకం పలికేవాడు, దండలు కోరుకునేవాడు ఎప్పటికీ రాదాడికి అబ్బే ఛాన్స్ లేదు అసలుకి. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇంత డ్యామేజీ ఈ మాట ద్వారా మనకు కనబడుతుంది. ఈ మాట యొక్క పరమార్థం ఏంటి? ఇప్పుడు 9వ వచనంకి వెళ్దాం. ఎక్కడికి వెళ్ళొద్దండి, వాక్యాన్ని మాత్రమే చూద్దాం. అది వాక్యాన్ని మాత్రమే చూద్దాం. తండ్రి వాడు ఏమి చేశాడు, వాడు అడుగుండు ఆయన, వాడిని క్షమించు అని అంటాడు. అంటాడు నీ ఆటలు సాగుతున్నాయి మరి. అది పైన ఏముంది 9వ వచనము, యెహోవా అడుగుతున్నాడు, నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడ ఉన్నాడని కయ్యూని అడుగగా. అంటే అప్పటికే మర్డర్ చేసేసాడు. దేవుడు అడుగుతున్నాడు కయ్యూని, నీ తమ్ముడు ఎక్కడ? వేర్ ఈజ్ యువర్ బ్రో? మనోడి సమాధానం ఎలా ఉందో, ఏమనుంది? నేను ఎరుగును, నా తమ్మునికి నేను కావలి వాడనా? ఎవరితో మాట్లాడుతున్నాడు? ఎవరో మాట్లాడుతున్నారు? మీరు చెప్పండి. ఇదే కయ్యూను దేవుడి దగ్గరికి కొన్ని అర్పణలు తీసుకెళ్ళాడు. అదే హేబేలు దేవుని దగ్గరికి కొంత అర్పణలు తీసుకెళ్ళాడు. కొంత అన్నదమ్ముల వ్యత్యాసం మధ్య. అంటే వ్యవసాయం చేసేవాడు ఒకడు, పశువులు కాసేవాడు ఒకడు కాబట్టి కొంత వ్యవసాయం, కొన్ని పశువులకి వర్తిస్తే పదాలు కాబట్టి ఇద్దరు దేవుడికి ఇచ్చేశారు. అంటే దేవుడి ప్రేమ కయ్యూనికి తెలుసా? తెలుసు. దేవుని ప్రేమ కయ్యూనికి తెలుసా? తెలుసు. కానీ ఇద్దరు ఇచ్చారు. ఇచ్చిన దాన్ని దేవుడు హేబేలు అంటే మనస్ఫూర్తిగా ఏమీ లేకుండా ఇచ్చినటువంటి మనసును గ్రహించి దాన్ని స్వీకరించాడు. అంతే, కోపం వచ్చేసింది. ఇంకా ఆహా, నాకున్న దాంట్లో నేను ఇచ్చా, వాడుకున్న దాంట్లో వాడు ఇచ్చాడు, కానీ వాడిని హెచ్చించాడు, నన్ను పెద్దగా పట్టించుకోలేదు. అసలు ఈయన లేకుండా చేస్తే పోద్ది కదా. చూడండి, దెయ్యం దూరేసింది. దేవుడి ప్రేమను గుర్తెరిగిన కయ్యూనులోకి మరి కొంత అర్పణగా తెచ్చాడంటే అర్థం ఏంటి? దైవ సన్నిధానంలో ఉన్నటువంటి వ్యక్తిగా కనబడుతున్నాడు కయ్యూను కూడా. తెలుసు, తెలియదని కాదు అక్కడ. అలాంటి వ్యక్తులకి ఏదో తేడా కొట్టి వచ్చేసింది. అంటే బుద్ధి బాగల. చాలామంది అంతే సంఘాల్లో విశ్వాసాలుగా ఉన్న పిల్లల్ని చూడండి, ఎవరైనా పాటలు పడితే వారవరు, మొఖం సన్నుపుచ్చుకుంటారు, మత్సరం, ఎముకలకు పుల్లు. అది అంటే ఆ సంతతి ఇప్పటికీ కంటిన్యూ అవుతుందా? సంఘాల్లో అవుతుంది. ఇది నాశనం అవుదండి. ఇది పెరిగి పిల్లబెట్టింది పిల్లలుగా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, అడుగుతున్నాడు, ఏమంటున్నాడు? నేను ఎరగను, నా తమ్మునికి నేను కావలి వాడనా? నాకేం తెలుసు? రెస్పెక్టే దాంట్లో. అంటే వీడికి ఏమొచ్చింది? నాది సేకరించలేదు కాబట్టి నీతో నాకేంటి? నన్ను సేకరించలేదు నువ్వు, నీతో నాకేంటి? అందుకే కొత్త నిబంధనలో మాట్లాడుతూ మీరు కయ్యూను వంటి వారి వలె ఉండక అన్నాడు దేవుడు. ఎందుకు చెప్పండి? ఆ వారసత్వం ఆడికి పోదండి, ఉంటదే. కాపురికి తెలిసిన బయటికి చెప్పడం ఎందుకు? దేవుడు చెప్తాడు. కాపురికి చెప్పాలి. కాపురికి లక్ష్యం ప్రేమను పంచటమే. దేవుడి లక్ష్యం ఉంచటమా తుంచటమా, రెండు చేస్తాడు. కనుక కయ్యూను మనస్తత్వం ఏంటి? రెస్పెక్ట్ లేదు. దేవుడంటే అప్పటికే పూర్తిగా వెనక్కి వెళ్ళేవాడిగా కనబడుతున్నాడు. అందుకే ఆ పదం వాడుతున్నాడు. రెస్పెక్ట్ లేదు. నేను ఎరుగను, నా తమ్ముడు నిన్ను కావలవాడనా అన్నాడు. ఇంతకీ
ఆ మాట కయ్యూను అంటుంటే దేవుడికి తెలుసా తెలియదా? ఇప్పుడు దేవుడికి తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? చాలామంది అంటుంటారు, ఏమంటే అక్కడ జరుగుతుంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే, మరి నువ్వేం చేస్తున్నా? దేవుడి కాడికి వెళ్ళొద్దు, దేశం బాగుండాలని ప్రతి కూడా అంటాడండి. విచిత్రం చూడండి, ఎంత ఎంత లాజిక్ ఉంటుంది మానవ తలంపు. దేశం బాగుండాలి అని ఉంటుంది. కానీ దేశానికి సంబంధించినటువంటి బాగు కోరే ఒక ఆయుధం ఉంది. ఎంతో కష్టపడితే తప్ప అది మనకు రాలా, అదే ఓటు. దాని వెనకాల అంబేద్కర్ గారి టీం ఆయనతో సహా ఎంత పోరాటం చేస్తే వచ్చిందో నిజంగా 125 ఏళ్ల క్రితం వెనక్కి వెళ్తే మనకు అర్థమైద్ది. దాని విలువ అంత గొప్పది, శాసించవచ్చు దేన్నైనా. అలాంటి ఓటు ఈ రోజున నోటుకో, కోటరకో, లేకపోతే పులిహారకో, లేకపోతే మరొక దానికో అమ్ముడు పోతుంది. పిల్లగాళ్ళంతా జెండాలు పట్టుకొని తిరిగేస్తున్నారు. వాళ్ళ విలువ తెలియదు అసలుకి. భారత రాజ్యాంగంలో అది కల్పించడానికి ఒక వ్యక్తి జీవితాన్ని త్యాగం చేశాడు. ఈ రోజున కోటకు అమ్మేసుకున్నాడు. అసలు ఓటు అమ్ముకోవటం ఏంట్రా? ఓటు అమ్ముకోవటం ఏంటండి? ప్రశ్నించేతత్వం కోల్పోయాం ఇంకా కాదా? కంప్లీట్గా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? దేవుడు తెలియదు ఏముంది? అసలు ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? కయ్యూను ఒప్పుకుంటాడా ఒప్పుకోడా? ఏదో ప్రభు ఆవేశం వచ్చేసింది, పొరపాటు జరిగిపోయిందిలే, అసలు ఒప్పుకోడా? ఏం చేస్తున్నాడు దేవుడు? ప్రశ్న. దేవుడు ఏం చేస్తున్నాడు? మరి నువ్వేం చేస్తున్నా? మనల్ని మనం ప్రశ్నించాం. మనం ఎప్పుడు సమాజాన్ని ప్రశ్నిస్తాం. మనల్ని మనం ప్రశ్నించుకోం ఎప్పుడు కూడా. సమాజాన్ని ప్రశ్నిస్తాం. ఆడి పరిపాలన బాగలా, ఆడి వేస్ట్ గాడు, మరి ఓట్లు వేసింది అవడం పెద్ద డస్ట్ గాడు వీడు. 100 రూపాయలకు అమ్ముకోవటం ఏందిరా ఓటు? మరీ టూ మంచిగా అమ్ముతుంది. ఓ 1,00,000 రూపాయలకి అమ్మినా కొద్దిగా అన్న కూడా చెప్పడం పోవడమే. ఆ 200 తమ్మేస్తున్నాం మనం. 5 ఏళ్ల పాటు మన ఎత్తినెక్కేస్తున్నాడు వాడు. మా రోడ్లు అయ్యో కాలనీ బాగలా, రోడ్లు బాగలా, ఏం బాగుంటుంది? ఒక మంత్రి 200 కోట్లు ఖర్చు పెడుతున్నాడు, ఒక ఎమ్మెల్యే మంచిగా 500 కోట్లు ఖర్చు పెడుతున్నాడు. ఈ డబ్బులన్నీ శాంక్షన్ అయ్యాయి, వాడు అకౌంట్లోకి వెళ్ళిపోతున్నాయి. నెక్స్ట్ ఎలక్షన్కి మళ్ళీ ఒక 500 కోట్లు దాస్తాడు. లాస్ట్ 6 నెలల్లో తుత్తు మట్టేస్తాడు. వాన వచ్చింది, వేరేవాడు వస్తాడు, మళ్ళీ వీడి ధర్నా చేస్తాడు. వేసింది వీడే. మార్పు రాదు. ఇంకా వచ్చిద్దా? మార్పు రాదు. మార్పు రావాలంటే ముందు నువ్వు బాగుండాలి కదా. బైబిల్ని ప్రశ్నించడం చాలా ఈజీ, ఎందుకంటే నీకు అర్థమై సావదు కాబట్టి ప్రశ్నిస్తావు. అర్థమైనోడు ప్రశ్నించడు. ఇంకా ఏం చెప్తాడో దేవుడు ఎక్సైటింగ్గా ఫీల్ అవుతాడు. కనుక దేవుడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? తెలిసే అడుగుతాడు దేవుడు. ఎందుకు? అసలు ఒప్పుకోడా? మీ తమ్ముడైనా అడిగాడు. అక్కడ క్షమాగుణం అనేది కయ్యూల్లో కనబడుతుందేమో అని వెయిట్ చేశాడు దేవుడు. నిజంగా ఎంత గొప్పడు చూడండి. క్షమాగుణం అనేది కయ్యూల్లో కనబడుతుందేమో చూశాడు. కనబడలా. నేను ఎరుగును, నా తమ్ముడికి ఏమైనా కావాలా అంటే ఆ పదం చూడు ఎలా మాట్లాడుతున్నాడు. వ్యవసాయ భాగంలోంచి తెచ్చేటప్పుడు మాత్రం ప్రభు వినమ్రత, పూలు కనుక ఎట్లా కాళ్ళ మీద పోతున్నాయి ఆ టైప్లో ఉన్నాడు. ఎప్పుడైతే తమ్ముడిని పొగిడాడో కోపం వచ్చేసింది అంతే. ఇంకా దేవుడు దూరం అయిపోయాడు. ఇంకా అంటే మత్సరంతో నిండుకున్నాడు కదా కయ్యను. వీడి వారసులు ప్రతి సంఘంలో ఉంటారు. పౌలు గారి పక్కన లేరా? యేసుక్రీస్తు గారి పక్కన లేరా? ఎలీషా వారి పక్కన లేరా? మన పక్కన కూడా ఉంటారు. తెలిసినా మనం ఏమనం, ఎందుకంటే దేవుడు చూసుకుంటాడు అని వదిలేస్తుంటాం మనం కదా. వాడిలో ఏమన్నా మార్పు కనపడిద్దాం అడిగాడు. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనము. కయ్యూను ఏబేలు చుట్టూ మాత్రమే తిరిగింది ప్రసంగం. వెర్రి పుష్పంగాలాగా తప్పుడు పోదు మనం చెయ్యం.
తప్పుడు బోధ చేసేవాడిని దేవుడు మన దగ్గర ఉంచడం. ఓకే, స్పష్టంగా చూద్దాం. 7:19 యెహోషువ ఏమంటున్నాడు? అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడా, ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమ చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా, ఆకానుని యెహోషువ అనే దైవజనుడు అడుగుతున్నాడు. ఆకాను, నువ్వు చేసింది ఏదో దేవుడి దగ్గర ఒప్పుకో, ప్రార్థనలో పెట్టుకో, మహిమ చెల్లించు. అంటే చేసిన తప్పుకి పరిహారార్థం ఉంది కదా ఒకటి, అది చెల్లించు. అది చెల్లించి నీవు చేసిన దాన్ని మరుగు చేయక, ఏమాత్రం దాయక నాకు చెప్పు. ఫస్ట్ నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయి. అయ్యా ప్రభు, అయ్యో ఇలా చేశాను అయ్యా. ఆకారం చెబుతున్నాడు, ఇలా చేశాను అయ్యా, ఐఎమ్ రియల్లీ సారీ ప్రభు, అయ్యో ఇలా ఉంది అని నువ్వు ప్రార్థనలో పెట్టు. ఫస్ట్ నువ్వు దేవుడికి చెప్పు. ఆ తర్వాత ఏమి దాయకుండా ఒక దైవజనుడిగా నాకు చెప్పు. నేను మళ్ళీ నీ పక్షాన్ని ప్రార్థన చేస్తా. అంటే సంఘములో ఏదైనా సరే జరిగితే ఖచ్చితంగా దైవజనుడితో పంచుకోవలసిన అవసరత సంఘంలో వాడికి ఉంది, సంఘ బిడ్డకు ఉంది. అయ్యా ఇది పరిస్థితి ఇలా ఉంది వాడే ఊహించుకుంటాడు అన్నీ వాడే. ఇటేపు ఏమనుకుంటాడో వాడే ఊహించుకుంటాడు, అడ్డు వచ్చే ఆన్సర్ కూడా వాడే ఊహించుకుంటాడు. గోవింద ఒక్కలు కాదండి, ఎక్కువ మెజారిటీ విశ్వాసుల్ని ఈ రోజున సాతాను సమూహం అనేది తీసుకెళ్ళిపోయింది. కనుక ఏ విషయాన్ని అయ్యగారితో పంచుకోరు. ఎందుకు? దెయ్యం దూరితే ఏం పంచుకుంటారు? దెయ్యం దొరకపోతే అసలు మొత్తం ఇది అయ్యా పరిస్థితి, ఇది ఏం చేద్దాం, ఇలా అనుకుంటాం, ఏం చేద్దాం, ఇలా సో అండ్ సో అని ఉంటుంది. నిర్ణయం మనమే తీసుకుంటాం, ప్రతిదీ మనమే తీసుకుంటాం. జస్ట్ క్యాజువల్గా అడుగుతాం అయ్యగారు అబ్బాయికి ఏం పేరు పెడదాం? బంటు అని పెట్టాను అనుకో, అదే పేరు అంటాం మనం. మరి ఏదో చెప్పు, నువ్వు అనుకున్నావు మనసులో. మీరు ముందే డిస్కషన్ చేశారు కదా, అయ్యా మేము ఇలా డిస్కషన్ చేసాం, ఇలా ఉంద పేరు, ఇలా అనుకున్నామయ్యా, మరి ఇది కరెక్టో కాదో చూసి వస్తారు, మీరు దాన్ని ఇంకేమైనా మోడిఫై చేసి పెట్టండి అయ్యా అంటే ఎంత బాగుంటుంది. ముందు ఫిక్స్ అవుతాం మనం ఒకటే. ఆ తర్వాత అయ్యగారి దగ్గరకు వచ్చి అడుగుతాం మనం, అయ్యగారు ఏంటి ఇలాంటి పేర్లు చెబుతుంటూ, మరి ఎలాంటి పేరు చెబుతుంటూ, మీ ముత్తాత పేరు, మీ తాత పేరు, మీ నాయన పేరు మొత్తం కలిపి 3 అక్షరాలు మొదటియో లాస్ట్యో చివరియో పెట్టేసుకుంటారు మీరు అనుకుంటారు. అది చెప్పాలి. అయ్యా అబ్బాయి పేరు రాజా, అది అనౌన్స్మెంట్ చేయండి అయ్యగారు. ఓకే బాగుందమ్మా, బాగుంది. ఎంత బాగుందండి. ఇలా నువ్వు అనుకున్న దేవుడి దగ్గర చెప్పి, అయ్యా ఇలా అనుకున్నావయ్యా అని అయ్యగారికి చెప్పాలన్నాడు. తప్పేముంది? కాకపోతే దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు కదా. రైట్, బాగుందమ్మా, రాజా సూపర్ పేరు. వద్దంటాడా? రాణి పెడతాడా? లేదు కదా. అంటే ఎంత పొగరో చూడండి. తగ్గింపు లేని జీవితంలో పొగరు కనపడింది. పైగా ఆ పొగరు వాడు ఒప్పుకోడండి. కయ్యూను ఒప్పుకున్నాడా? ఏదైనా మనం ఆదాం ఒప్పుకున్నాడా? వీడు ఒప్పుకోవడానికి వారసులు కదా ఇదంతా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, చెబుతున్నాడు, నువ్వు దేవుడి దగ్గర ఒప్పుకో, నువ్వు చేసిన దాన్ని మరుగు చేయక నాకు తెలుపు, నాకు చెప్పు. యెహోషువ ఎవరు? ఇజ్రాయెల్ నడిపిస్తున్నాడు. మోషే వారి తర్వాత ప్రవక్త, దైవజనుడు, మరి పాస్టర్ గారు. నువ్వు దేవుడి దగ్గర ఆకారం, నీ జీవితం తప్పు జరిగింది, నువ్వు దేవుడి దగ్గర మోకరించి ప్రార్థన చేసే, తప్పు పరిహారం చెల్లించి ప్రార్థన చేసుకో. అదేంటో వచ్చి నా చెప్పు, నేను కూడా చేస్తా. డబుల్ సపోర్ట్ ఉంటుంది, దేవుడిని క్షమించే ఛాన్స్ ఉంటుంది. ఆకారం గడికి ఎందుకు వచ్చాం మనం? అదే అక్కడ వాడాడు దేవుడు. అది నీ తమ్ముడిది మెచ్చని తీసుకోలేదురా, నేను మనసును చూశాను. నేను నీకంటే బెటర్గా నీ తమ్ముడు మనసు ఉంది, అది నేను ఓపెన్గా చెప్పాను. నీకెందుకు నచ్చట్లా? నువ్వు కూడా మనసు కలిగి ఉండే ప్రయత్నం చేయి.
దేవుడి దగ్గర నేను కూడా ఆ స్థితిని పొందుకోవడానికి ఏం చేస్తే ఆ స్థితిని పొందుకుంటా అని దాన్ని పోటీపడు. కక్ష కార్పణ్యాలు ఏంటి అసలుకి? ఉన్నదే ఇద్దరు అని వేసేసాడు మీదబడి. మరి అంటే ఎంత ఉక్రోషం చూడండి. కనుక దేవుడి దగ్గర ఒప్పుకోలేదు, ఏమీ జరగలేదు. జరిగిందా? జరగలేదు. ఏంటి ఒప్పుకుంటే శిక్ష వేరే రకంగా ఉండేదేమోనండి. కయ్యూనికి దేవుడి దగ్గర ఒప్పుకొని ఉంటే వేరే రకంగా ఉండేదేమో, వేరే విధంగా ఉండేదేమో. కానీ ఒప్పుకోలే, శాపానికి గురయ్యాడు కదా, శాపానికి గురయ్యాడు కదా. మళ్ళీ అక్కడికే వచ్చేద్దాం. చంపుతుంటే ఏం చేస్తుందంటే చూస్తున్నాడు. ఎందుకు? భూమి మీద ఉండగా నీకు శిక్ష వేయడు. నువ్వు కన్ను మూసి వచ్చినప్పుడు పూర్తిగా నీ గురించి ఎటువంటి చీడీ బడి తెస్తాడు. తీసి ఏంటి నాన్న ఇదేంటి సిబిసిఐడి ఎంక్వైరీ ఎప్పుడు వస్తా చెప్పండి. మనం కంపెనీ పెట్టేసి 100 మంది వర్కర్లు మెయింటైన్ చేస్తూ 4 లగ్జరీ కార్లు మెయింటైన్ చేస్తూ పెద్ద ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తూ రారు. ఎంత జరుగుతున్నా వాళ్ళకి అండర్ కవర్లో పనిచేస్తుంది అది. ఎందుకంటే లింక్ ఉంటుంది బ్యాంకుకి. ఖచ్చితంగా బ్యాంకు త్రూనే జరగాలి. నువ్వు ఎక్కడ చేసినా బ్యాంకు త్రూనే జరగాలి. బ్యాంక్స్ అన్నీ కూడా అండర్ కవర్ ఆఫ్ ఆర్బీఐ దానికైతే పనిచేస్తాయి. మనం ఏమనుకుంటాం? తెలియదులే అనుకుంటాం. మనం ఎందుకు తెలియదండి? ఎందుకు తెలియదు? బ్యాంక్ వాడికి వాడు రిజర్వ్ బ్యాంకు. మనం ఎక్కడ ట్రాన్సాక్షన్ చేస్తున్నాం, ఎవరి పేరుతో వెళ్తున్నాం, ఎన్ని ఫోన్ నెంబర్లు మారుతున్నాం మొత్తం. అదేంటి ఎలా తెలుస్తుంది? ఎందుకు తెలియదురా? నువ్వు తమ్మేస్తా కదా, యాడికి తమ్మేస్తావు కదా. ఫోన్ నెంబరే మార్చారు, తమ్ము మార్చలేదు కదా. ఈ తమ్మంతా మ్యాచ్ అవుతుంది. ఈ తమ్మును కొడితే ఎన్ని 1,00,000 తమ్ములు వచ్చినా సరే నీ తమ్ము కాడికి వెళ్ళి మ్యాచ్ చేసింది. ఓహో ఇది ఫోన్ నెంబర్, ఇదే అడ్రస్ మార్చిండు, ఫోన్ నెంబర్ మార్చిండు, బ్యాంక్ మార్చిండు, ట్రాన్సాక్షన్ ఇక్కడ గట్టిగా చేస్తాడు, ఇక్కడ గట్టిగా చేస్తాడు, రైట్ అని పెట్టండి బ్లాక్ లిస్ట్లో. ఎవడో ఒకడు కంప్లైంట్ ఇచ్చి కోర్టుకు వస్తే కోర్టు అనేది వాళ్ళకి అప్పచెబుతుంది, మీరు చూడండి అని. అప్పుడు దిగుతారండి. అంటే ఈ లోపల మొత్తం లాగేసి పెడతారు వాళ్ళు. దిగేసి ఒకేసారి చెప్పా పెట్టకుండా 18-20 చోట్ల రైటింగ్ జరిగింది. అంటే ఇన్ని చోట్ల మనకు ఉందని వాడికి ఎలా తెలుసు? వాడికి అన్నీ తెలుసు. తెలీదా? తెలుసు. ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఒకేసారి 18 చోట్ల చేస్తాడు, కొన్ని 20 చోట్ల చేస్తాడు. మొత్తం పట్టుకొచ్చి కొత్తాడు. ప్లీజ్ అట్లా అంతే. లెక్క చెప్పు, దీనికి లెక్క చెప్పు తీసుకో. మాకేం వద్దు, లెక్క చెప్పు తీసుకో. ఇంకేం చెబుతున్న లెక్క? అన్నీ ఫ్లాపీలు మొత్తం దొంగ లెక్కలే ఉంటాయి. ఉండవా? దేవుడు కూడా అంతే. భూమి మీద ఆయుష్ కాలంలో నువ్వు సంఘ ద్రోహిగా ఉన్నావా, సంఘ విద్రోహిగా ఉన్నావా, వాక్యాన్ని వక్రీకరించేవాడిగా ఉన్నావా, ఎలా ఉన్నావన్నది ఖచ్చితంగా చూస్తాడు. చూసి 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 అడిగే రోజు ఈడీలాగా వచ్చేస్తున్నారు. ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ వచ్చేస్తారు. దేవుడు కూడా అదే పద్ధతి పనిచేస్తుంది. ఇక్కడ కీర్తన గ్రంథము 50వ అధ్యాయము 21వ వచనము, ఇట్టి పనులు నీవు చేసినను నేను మౌనునై ఉంటిని, అందుకు నేను కేవలము నీ వంటి వాడనని నీవు అనుకుంటివి. మేమెంత చేస్తున్నా దేవుడు ఏమి అది మాటలు ఎలా ఉంటాయో, అది చూడు ఎలా ఉంటాయో. నేను వార్త ఎంత ఎర్రవీతున్నా దేవుడు చూస్తూ ఉన్నాడు తప్ప ఒక్క మాట అంటలా, ఏం చేస్తాడో సొత్తా అని చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఎందుకంటే దెబ్బ పడినాక అంతే వచ్చింది. కదా, కేవలము నీ వంటి వాళ్ళను నీవు అనుకుంటేవి. దేవుడు కూడా మళ్ళాంటాడేరా. అసలు దేవుడు ఎక్కడ, నువ్వెక్కడ? అయితే నీ కన్నుల ఎదుట ఈ సంగతులను నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదను. మొత్తం నీకు 70mm సినిమా చూపిస్తానన్నా. అది ఎవడెవరితో స్నేహం చేశావు, ఎవడెవరితో స్వార్థ సభల్లో ఉన్నావు, ఎవడెవరితో స్వార్థను వక్రీకరించే వాడితో మాట్లాడావు, ఇవన్నీ స్వార్థపరంగా లిస్ట్ అంతా వచ్చేది. వాక్యాన్ని వక్రీకరించే వాడితో సహవాసం ఏంట్రా?
వాక్యం లేని ఇంటికి వస్తే వాటర్ ఇవ్వద్దు అన్నాడు 2:10 యోహానులో. వాక్యం లేని వాడు ఇంటికి వస్తే ప్రైజ్ ద లార్డ్ చెప్పకో. వాడికి వాక్యం లేదు కాబట్టి మంచిని కూడా ఇవ్వమా వాడికి. అంటే దేవుడు ఇక్కడ పక్షపాత ఎందుకు అలాంటి శాస్త్రం పెట్టాడు? వాడికి తెలిసి రావాలి నీ దగ్గర వాక్యం లేదు అందుకే నేను వాటర్ ఇలా పరువు పోద్దాడా. కన్వెన్షన్ కూల్చేస్తున్నారు నాగార్జునది. 14 సంవత్సరాలుగా 100 కోట్ల రూపాయలు కాలు మీద కాలుకుంది తినేశాడు. ఇవాళ కూర్చోడు ఇంట్లో ఏం మాట్లాడితే అన్నీ బయటకు వచ్చేస్తాడు. కూల్చేశారంతే. రేవంత్ అన్న సర్కారు వదిలిపెట్టదబ్బా. అది కోపం ఎక్కువ. తర్వాత ఇటు వస్తున్నాను మళ్ళీ ఇటు చేస్తాడు, అది వేరే విషయం. కోట్లాది రూపాయలు విలువతో కట్టారు కదా. 3.5 ఎకరాల చెరువుని కబ్జా చేసి 14 సంవత్సరాలుగా అధికారులకు మేపి ఈ రోజున ఇంట్లో మూలన కూర్చొని టీవీ మీదకి వచ్చి మాట్లాడలేకపోతున్నాడు హీరో యువ సామ్రాట్. ఎన్ఫోర్స్మెంట్ రానంత వరకే వచ్చి ఎవడైనా ఇల్లే కాదా. కనుక ప్రియమైన దేవుని పిల్లారా, ఎందుకు నేను మౌనంగా ఉన్నా తెలుసా? ఎందుకు మౌనంగా ఉన్నా? హేబేలుని చంపుతుంటే పొలములో చూస్తున్న నేను ఎందుకు మౌనంగా ఉన్నా తెలుసా? నీలో మచ్చలు నిండుకొని ఉంది, వారలేని తనం ఉంది. ఇద్దరు తెస్తే బాగుందని ఒకళ్ళంటే ఎందుకన్నాడో అది గ్రహించి నువ్వు కూడా హేబేలులాగా ఎదగడానికి ప్రయత్నం చేయలేదు తప్ప తెచ్చినది నాది మెచ్చుకోలేదంటే అన్న ఆలోచనతో నువ్వు వక్ర తలంపు కలిగి నా మీద ఈరోజు నువ్వు వ్యతిరేకత వేసి గౌరవం లేకుండా మాట్లాడుతున్నావు. రెస్పెక్ట్ ఇవ్వట్లా నువ్వు ఈ రోజున. ప్రతిదీ లెక్కే, అది ప్రతిదీ లెక్కే. నీ కన్నుల ఎదుట ఈ సంగతులు నేను వరుసగా ఉంచి నిన్ను గద్దించేదనో వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వరుసగా ఉంచటానికి గద్దించటానికి కారణం ఏంటి? వరుసగా ఉంచటానికి గద్దించటానికి ఆయన వెనకాల బలమైనది ఏదో పనిచేస్తుంది. ఏంటది? బాధపడ్డవాడి మనసు. పక్కకి వెళ్తున్నామా మనం? కయ్యూరు హేబేలు నుంచి పక్కకి వెళ్ళామా ఇప్పటి వరకు? ప్రసంగం అంటే లెంత్ ఇది, లైన్ ఇది అని ప్రసంగం నాకు నచ్చట్లే. ఎందుకు నచ్చితే నీకు అన్ని బట్టలు నచ్చుతాయి మరి. కోటిలోనండి, నిజంగా చెప్తున్నా, కోటి ఎంటర్ అవుతుంటే లెఫ్ట్ సైడ్లో ఒక మంచి షోరూమ్ ఉంటుందండి. 150 రూపాయలకి ఒక సూటు ఒక ప్యాంటు. సైలెన్స్. కోటిలో 150 రూపాయలకి అద్భుతమైన సూటు ప్యాంటు. అదే వేరే షాపింగ్ మాల్లో దాని పక్కన సొల్లు వచ్చేస్తాయి 10,500. 1,150 రూపాయలు ఎక్కడ, 10,500 ఎక్కడ? ఈ డ్రెస్ అండి 10,000. కోటీలంతా. ఇప్పుడు ఎందుకు తెచ్చులు ఎందుకు? చాలాసార్లు చెప్పిన నేను, మనం ఏదైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు లేకపోతే మరో చోటుకి వెళ్ళినప్పుడు వాళ్ళ పొజిషన్ మనకు ఐడియా ఉంటుంది కాబట్టి వాళ్ళకంటే కొంచెం తక్కువగానే వెళ్ళాలి మనం. ఎందుకంటే వాళ్ళు అప్పుడే మనతో కంఫర్ట్గా మాట్లాడగలరు, కంఫర్ట్గా ఉండగలరు. డీవ్ని వెళ్ళామనుకో వాళ్ళు దూరంగా ఉంటారు, గౌరవాలు పెరిగిపోతాయి, అసలు వచ్చేద్దగా. అదే నువ్వు మామూలుగా ఉన్నాం అనుకో, ఎక్కడ చెప్పండి, కలివిడిగా ఉంటుంది. ముఖమచ్చం కూర్చొని హ్యాపీగా మొక్కలను కండ కాల్చుకుని నేర్చు. అలాంటి స్నేహం ఉంటుంది అక్కడ. ఓరే మనం పోయిన కాడి నుంచి అసలుకి ఇంకా చెప్పలేం. ఏడకెడకి లెట్ట పీసులు తొట్ట పీసులు ఎత్తుంటారు రోజులు పిల్లగాలకి. అదేమో పల్లెటూరాయా, ఆడేమో దొరకవాయా, నీకేడేమో రూపాయి పాల బట్టలు దొరుకుతాయా, నువ్వేమో 50 ఉందని చెబుతూ ఆడ రూపాయి పాలేడా. ఆడ కనీసం ఆ రూపాయి పాల బట్టలు కూడా దొరకవాడ. వాళ్ళు ఎప్పుడో పంట కొద్ది తప్ప కొనుక్కోరు. అలాంటి వాతావరణానికి వెళ్తున్నప్పుడు ఎంత తగ్గింపు ఉండాలండి. అసలు క్రైస్తవుడు వేసుకోవద్దని కాదండి, చెప్పొద్దు అంతే.
ఏంటి అలా చూస్తున్నావు? ఆ డ్రెస్ అడగలా, ఎదురు చెప్పేవురా? డ్రెస్ చాలా కష్టపడ్డా దీని గురించి. ఇప్పుడు శాట వేస్తాడు, ఇంకా చచ్చిపోతావు, చెవులో బ్లడ్ వచ్చేది. అంతెందుకు మనకి లోపల కొత్త 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 ఉడికిపోతుందండి చెప్పిందాక. దెయ్యం పట్టింది ఎలా ఉంటుంది మరి? దెయ్యం పడితే ఎలా ఉంటుంది? కనుక పక్కకి వెళ్ళామా? పక్కకి వెళ్ళట్లా. కనుక నీ కన్ను ఎదుట ఉంచుతున్నావు. ఎందుకు? ఏదో బలమైనటువంటి స్వరాలు వెనకాల పనిచేస్తున్న దేవుడికి ఎందుకు ఉంచుతున్నాడు? ఎందుకన్నా స్టాక్ పెడుతున్నట్టు అర్థం ఏంటి? ఇదేరా వేరే వాళ్ళు పంపించాలరా ఈ స్టాక్ అంటాం మనం. ఎందుకన్నా అంత కష్టపడి స్టాక్ పెడుతున్నాం? అది పడే కాదురా, ఇది మనకు పనిచేయదు కానీ వాళ్ళకి పనిచేసిద్ది, వాళ్ళ కోసం. అంటే దేనికోసమో ఉంది, అందుకే కష్టపడుతున్నాడు. అది ఇక్కడ పనిచేయదు, అయినా కష్టపడుతున్నాడు. కనుక దేవుడు కన్నుల ఎదుట ఈ సంగతులను వరుసగా ఉంచి, వరుసగా అంటే అర్థం ఏంటి? లైన్. మనం కూడా ప్లడ్జ్లో పిలగాలని చూస్తాం. మనం టీచర్ చూడగానే పోరగాళ్ళందరూ, పిల్లలందరూ వంకటికలకు ఉన్న లైన్కి వచ్చేస్తుంటారు. అటెన్షన్ స్టాండ్ ఈజ్ అంటారు కదా, ఫస్ట్ వంకలో ఉంటారు అంతే. ఎప్పుడైతే అది ప్రిపేర్ అవుతుందో లైన్కి వచ్చేస్తుంటారు. దేవుడు కూడా ప్రిపేర్ చేస్తున్నాడు నీ వంకరలన్నీ. ఇదిగో ఇక్కడ వంకర ఉంది, ఇక్కడ వంకర ఉంది, ఇక్కడ వంకర ఉంది. ఈ వంకర కారణం ఏంటి? ఇది తెలిసి బలిపే కదా, వరుసగా ఉంచాడు. బలమైన కారణం ఉంది ఆయనకి. ఏంటి ఆ బలమైన కారణం? చెప్తున్నాడు. బయటికి వెళ్ళొద్దండోయ్, వాక్యంలోనే ఉండాలి. వాక్యం వినవాడు మాత్రమే నాకు నచ్చట్లేదు అంటాడు. నచ్చట్లేదు అంటే అర్థం తెలుసా? వాడు వాక్యాన్ని వినట్లేదు. అది మధ్య మధ్యలో పాటలు పాడాలా, ఎగరాలా, జోకులు వేయాలా, పుల్లు వేయాలా, నవ్వేయాలా, కితకితలా, అప్పుడు నచ్చింది. మరి ఎందుకు వచ్చే చర్చికి? అది జబర్దస్త్ పెట్టుకుంటే అయిపోతుంది కదా, ఆదివారం చర్చి మానేసి. అయ్యే మొత్తం ఎపిసోడ్లు. అక్కడ ఉన్న జోకు ఏడదాకా ఎందుకు? మళ్ళీ 7 జోకులు ఎందుకు నీకు? ఎవడు వక్రీకరించిన దేవుని మనసు మాత్రం ఒప్పుకోదు. అందరిలాగా మనకెందుకు అనుకో మనం కదా. ఆ వరుసగా ఉంచి గద్దిస్తున్నాడు. ఎందుకు? హేబేలు రక్తము యొక్క స్వరము నేల నుండి మొరపెడుతుంటే. హేబేలు అంటే పరిశుద్ధుడు. ఇలాంటి పరిశుద్ధులు అందరూ కలిసి మొరపెడితే ఎలా ఉంటుంది? ఒక కుక్క అనుకున్నాం, ఒక కుక్క అరితేనే మనం వెళ్ళాం. అది 20-30 కుక్కలు వేసాయనుకో, చుట్టుపక్కల అందరూ లేచి ఏంద్రనా ఈ గోళ. ఒక పరిశుద్ధుని రక్తం యొక్క స్వరమే ఎలా ఉంటే, ఈ పరిశుద్ధులతో జత కలిసిన పరిశుద్ధుల యొక్క రక్తం యొక్క స్వరము దేవుడికి ఇంకెంత ఆలోచన పుట్టించాలి. 9:12 కీర్తన. ఆయన రక్త అపరాధమును గూర్చి విచారణ చేయనప్పుడు ఎంక్వైరీ ఏంటి? భూమి ప్రభువా, కయ్యూను హేబేలుని చంపితే ఆ బ్లడ్ పడుతుంటే నోరు తెరిచి మరి క్యాచ్ పట్టా. ఇదిగో రిపోర్టు. భూమి అంటుంది నీ కాడికి వచ్చిన తర్వాత పశు సంపదలోంచి కొంత, ధాన్యంలోంచి కొంత అన్నదమ్ములు ఇచ్చినప్పుడు నువ్వు చిన్నవాడిని మెచ్చుకుంటే పెద్దవాడు ఓరవక పొలంలో డిస్కషన్ చేసుకొని తమ్ముడి మీద పడి అన్న చంపుతుంటే, ఆ పరిశుద్ధుని యొక్క, నీతిమంతుని యొక్క, నీ చేత కొనియాడబడిన వాడి యొక్క రక్తము నేల మీద పడుతుంటే నోరు తెరిచి మరి క్యాచ్ పట్టాను ప్రభా. ఇదిగో సాక్ష్యం. రైట్, పట్టుకో. ఆ సంగతి చెప్తా. రక్త అపరాధమును గురించి విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనును. బాధపరచబడిన వారిని కయ్యూను బాధ పెడుతుంటే హేబేలు బాధపరచబడుతున్నాడు. రక్తము భూమిలోకి వెళ్ళిందంటే ఎంత ఘోరంగా చంపుతాడు మీరు చూడండి. కేవలము తమ్ముడిని మెచ్చుకున్నందుకు. అంతేనా? సాధించాలా? నన్ను ఎందుకు మెచ్చుకోడు? ఆ స్థితికి వస్తా నేను కూడా. నన్ను మెచ్చుకున్నంత స్థితికి నేను వస్తా. మార్కు రాలే. మొదటి ప్రయాణంలో అవగాహన లేక, సువార్త అంటే ఏంటో అవగాహన తెలియక, పరిస్థితి అర్థం కాక వెనక్కి వచ్చేస్తే బర్నబాకి పౌలు మధ్య గొప్ప వాగ్వేదం జరిగినప్పుడు
ఇంచుమించుగా 12-13 ఏళ్ల తర్వాత తిరిగి మరలా పౌలు గారి టీంలోకి వచ్చినప్పుడు సువార్త అంటే ఇదా అని లేడా? కనుక బాధపరచువాడు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బాధపరచబడ్డాడంటే ఎంతటి స్థితిలోకి వెళ్ళిపోయాడు చూడండి, ఎంతటి భయంకరమైనటువంటి వేదన అనుభవించాడు మీరు చూడండి. హేబేలు కయీను చేతిలో వారి మొరను ఆయన మరువడు. ఎందుకు? రక్తం యొక్క స్వరము నేలలో నుండి మొరపెడుతుంది దేవుడికి. ఏమని ప్రభువా చంపితే చంపాడు కానీ తెలియక చేశాడయ్యా, వారు ఏమి చేయుచున్నారు వారు ఎరుగురు, వారిని క్షమించు అని మాత్రం కాదు. అని మాత్రం కాదు. నీతిమంతులు సావు కోరుకుంటారా? సావిని కోరుకుంటారు. నీతిమంతులు పగను కోరుకుంటారా? పగను కోరుకుంటారు. నీతిమంతులు భూమి మీద మనిషికి బుద్ధి వచ్చే కార్యక్రమము దేవుడు చేయాలని కోరుకుంటారు. చంపటం ఈజీ, కాలుచే తీసేయటమే కష్టం. కాలుచే తీసేసామనుకో అడిగి జీవితాంతం గుర్తుంటుంది. ఇంకా దుబాయ్లో మీరు చూడండి, రోడ్డు మీద పరుసు పడ్డా, రోడ్డు మీద వాచి పడ్డా పోలీసు వాడే తీయాలి, లేదంటే నువ్వు తీసి పోలీస్ స్టేషన్కి ఇవ్వాలి. పొరపాటు లటక్క నుంచి టపక్కని జైల్లో పెట్టామనుకో అద్ద నరికేస్తాడు. ఇంత వెనక ముందు ఉండదు. ఇంకా అద్ద తీసేస్తాడు. ఎందుకు? ఈ చెయ్యి పట్టుకుంది ఎదుటివాడి సొమ్ముని. ఎందుకు పట్టుకున్నవే? చెయ్యి తీసేయి, ఇచ్చే నాకు ఇచ్చేయి, అంతే. అందుకే అసలు ఎక్కడ కూడా పాలస్తీనా కంట్రీలో ఎంత శిక్షలు ఉంటాయండి తెలిసి, భయంకరంగా ఉంటాయి. అందుకే ఏది పడ్డా అది ఆడ ఉండాలా, అంతే. తీస్తే పోలీసులు తీయాలా, లేదంటే ఎవరైనా ఒక పెద్ద అలాంటి వాళ్ళు తీసి అయ్యా పలానా చోట పడింది ఇదిగో అని చెప్పి ఇవ్వాలి. మన దగ్గర అయితే తాళాలు పగలు కొట్టి మనం దొంగతనం చేస్తారు కదా. కనుక ఇప్పుడు మన దేవుని పిల్లల రక్తపురాధమును గూర్చి 9 కీర్తన విచారణ చేయనప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకును. కయ్యూని చేతిలో హేబేలు బాధపరచబడుతుంటే జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వారి మొరను ఆయన మరువడు. మొరని మరువని దేవుడు విచారణ చేపడతాడు. ఏంటి నాన్న నీ మొర ఏంటి, ఎలా ఉందేంటి, ఏంటి? కోర్టులో చూడండి మీరు, వాయిదాలు ఎందుకు వేస్తాడు? మన మొరని వినిపించుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాడు. నీ మొర ఎలాంటిదో జడ్జి గారికి లా రూపంలో వివరించడానికి మధ్యవర్తిగా లాయర్ పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఆ విధంగా చెప్పగలిగితే తప్ప నీకు న్యాయం జరగదు. కనుక దేవుడు కూడా యాక్షన్ తీసుకునే ముందు ఏంటమ్మా, ఏంటి పరిస్థితి, అసలు ఏం జరిగింది తెలియక కాదు తెలుసుకోవాలి. దేవుడు ఎంక్వైరీ చేసిన తర్వాతే స్టార్ట్ చేస్తాడని సంగతి లోకానికి తెలియాలి. ఆ ఎంక్వైరీ చేస్తున్న టైమే లేట్ అవుతుంది. అందుకే ఈ లోపల మొత్తం వర్దిల్లిపోతున్నారు. స్పాట్ డెసిషన్ తీసుకోవచ్చుగా దేవుడు, వీడిష్టమే. మీ అమ్మ కడుపుల పరంగా లోకానికి రావచ్చుగా. మనం అడిగే మనకు ఏం చెప్తారు సమాధానం? అది నా చేతిలో ఉందా? మరి నువ్వు రాక నీ చేతిలో లేదు. మరి ఇదేలా మాట్లాడుతామండి మనం? కొన్ని విషయాలు కొంతమంది మాట్లాడుతుంటే నాకు అనిపించింది, ఎర్రగడ్డ హైదరాబాద్లో ఒకటే ఉందా లేకపోతే 100 ఉన్నాయి అనిపించింది నాకు. అంటే అంతమంది పిచ్చోళ్ళు ఉన్నారు అక్కడ. 120 ఎకరాలు ఎర్రగడ్డ, అది పెద్ద పెద్ద బారికేడ్లు ఉన్నాయి. అయినా సరే గ్రీన్ డ్రెస్ వేసుకొని ఎక్కి దిగొచ్చేస్తుంటారు. గురి ఎట్లా ఇది మిలిటరీ వాడి కంటే ఘోరంగా దూకుతున్నారు బాబు అనిపించింది. ఏమైనా దేవుని పిల్లలు అంటే దేవుడు ఎంక్వైరీ చేస్తాడు. అది ఎంక్వైరీ చేసి చూసి ఓకే ఫైనల్ జడ్జిమెంట్. ఏం చేద్దాం, ఇన్ని కాళ్ళు వీకేద్దాం, కళ్ళు వీకేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, ఎందుకు తీసే ప్లాన్ అయిపోద్ది, అంతే. ఇంత ప్రాసెస్ జరిగిద్ది. ఎందుకో తెలుసా? రేపటి రోజున ఎవరూ మళ్ళీ దేవుని ప్రశ్నించకూడదు. ఏంటి ప్రభు అలా చేసావు? ప్రభు డైరెక్ట్గా యాక్షన్ తీసుకున్నాడు సొదొమ గొమొర్రాలపై. అబ్రహం గారు ఎంటర్ అయ్యారు. ఏంటి ప్రభు అలా నిర్ణయం తీసుకున్నాం, మమ్మల్ని అడగొచ్చు కదా. అసలు అడిగాను నాన్న, ఇప్పుడు చెప్పు. అదేంటి ప్రభు ఇన్ని కోట్ల మందిలో కనీసం ఒక 50 లక్షలు లేరా? 50 లక్షలు కాదు, 50 మంది లేరు. 50 మంది లేరా? లేరు.
ఓ 40 లేరు, 30 లేరమ్మా, 20, 10 అసలు లేరు. మరి 5 అబ్బా ఒక్కడే. మళ్ళీ ఆయనే చెప్పాలి ఆన్సర్ కూడా, ఒక్కడే. అది నీ బ్లడ్ లోతు బయటకు రమ్మంది. చెప్పకుండా యాక్షన్ తీసుకుంటే అబ్రహం గారు ఎంటర్ అయ్యారు. చెప్పొచ్చుగా ప్రభా, నీతిమంతులు లేరా ప్రభా, వాళ్ళకి ఇబ్బంది అవుతుందిగా ప్రభా అంటే లేరురా. ఓకే, అప్పుడు ఆనించి దేవుడే నీతిమంతుల్ని అంటే తన పిల్లల్ని కూర్చోబెట్టి ఏం చేద్దామమ్మా, ఇలా చేద్దామా, ఏంటి పరిస్థితి ఏంటి, నువ్వేమంటావు, రైటా, ఇలా యాక్షన్ తీసుకుందామా, రైట్. తగ్గి కాదు, తన పిల్లలంటే అంత ఇష్టం, తన కొరకు రక్తాన్ని చిందించారు కనుక. అది కనుక ఎంక్వైరీ చేసే ముందు ఏం చేస్తాడు దేవుడు, మరవడు కదా, మరవని దేవుడు విచారణ చేపడతాడు, ఎంక్వైరీ చేస్తాడు. 9:5 అక్కడే ఆదికాండమే. మరియు మీకు ప్రాణమైన రక్తమును గూర్చి విచారణ చేయుదును. రక్తమే దాని ప్రాణము. రక్తము పోయిందంటే ప్రాణం పోతుంది. మణికట్టు కోసుకుంటే 15 నిమిషాల్లో ప్రాణం పోతుంది. బ్లడ్ అంతా కారిపోతే ప్రాణం పోతుంది. ప్రాణం ఎక్కడుంది అంటే బ్లడ్లో ముడిపెట్టాడు దేవుడు. రక్తహీనత ఉంటే ప్రాణం పోతుంది తెలుసా. రక్త పోటు అంటాం చూసినా ప్రాణం పోతుంది. ప్రాణం ఎక్కడుంది ఇప్పుడు? బ్లడ్లో మమేకమై ఉంది. అందుకే చెబుతున్నాడు అక్కడ డాక్టర్ కూడా ఫస్ట్ కల్లెట్టని, నీకు బ్లడ్ తక్కువ ఉంది ఎక్కించుకోపో అంటాడు అంతే. ఎందుకు? ప్రాణం పోద్ది. ప్రాణం పోద్ది. ప్రాణం ఎక్కడుంది? ప్రాణం ఎక్కడుంది? బ్లడ్లో. బ్లడ్తో ముడిపెట్టి మాట్లాడుతున్నాడు దేవుడు. మీకు ప్రాణమైన రక్తమును గూర్చి, మీలో ఉన్న రక్తము మీకు ప్రాణము. ఈ ప్రాణాన్ని గురించి, ఈ రక్తాన్ని గురించి విచారణ చేయుదును. ఖచ్చితంగా ఎంక్వైరీ చేస్తా. చేయకుండా యాక్షన్ తీసుకొని నేను ఆ ఎంక్వైరీ చేస్తున్నప్పుడే లేట్ అవుతుంది. ఆ లేట్ అయినప్పుడే నోరు జారుతున్నాడు. నేను ఎన్ని చేసినా దేవుడు నేవట్లు అంటే అర్థమే చేసా. దేవుడు మౌనంగా ఉన్నాడంటే మౌనము అంగీకారానికి అని చెబుతాడు. ప్రతిదానికి మౌనం అంగీకారమేనా? ప్రతిదానికి మౌనం అంగీకారమేనా? అయిష్టం కూడా ఉంటుంది అక్కడ. మౌనంగా ఉన్నామంటే అయిష్టం అని కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ ఒక్కటే మూమెంట్ని 2 యాంగిల్లో నీకు అనుకూలంగా ఎలా మలుచుకొని మాట్లాడతావు, ఎలా తీసుకుంటావు? ప్రాణమైన రక్తమును గురించి విచారణ చేయుదును. ఖచ్చితంగా దాని గురించి ప్రతి జంతువును, నరులను విచారణ చేయుదును. జంతువులు ఆత్మ పరలోకం వెళ్ళే ఛాన్స్ లేనప్పుడు జంతువులు ఎందుకు విచారణ చేస్తాడు? జంతువు అంటే ఈ జంతువులు కాదురా, జంతువు. పౌలు గారు మాట్లాడతారు కొత్త నిబంధనలో, నేను ఎఫెసులో మృగములతో పోరాడి తిని అంటే అర్థం ఏంటి? మనుష్య స్వభావం మొత్తం మృగ స్వభావంగా మార్చుకున్న మనుషులు తొడేల్లాగా లోకంలో ఉన్నారు. వాళ్ళని కూడా ఎంక్వైరీ చేస్తా. ఇక నరులు అంటావా, ఇగో విశ్వాసుల రూపంలో, అవిశ్వాసుల రూపంలో కామన్గా కనబడ్డే పిల్లగా ఉంటానే వాళ్ళని కూడా చేస్తా. అంటే ముదురుని చేస్తా, లేతోళ్ళని చేస్తా. తోటకు అర్థం కావాలంటే అంటే ఎవరిని వదలను, అందరినీ ఎంక్వైరీ చేస్తా. పిల్లని ఇవ్వాలంటే అడుగుతాం మనం, అబ్బాయి ఏంటి మరి ఈడకొచ్చి అడగం, ఎక్కడో ఉండి ఎవరినో పిలిపిస్తాం. మరి మా అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాం, మరి వాడు ఏం చేస్తాడు, కథ కార్యక్రమం ఏంటి, వాడు పుల్లి పటాసు గడి వేసిన అంటున్నాను. అవునా మరి ఆయన అలా చెప్పాడు, అది ఆయన సంగతి చెప్తూ పర్లేదండి, ఆ కుటుంబం చాలా మంచిదండి, కథ మేము మాట్లాడుకోమంటే మీరు రావులేండి, ఓకే రైట్. మాట్లాడుకోకపోయినా ఊరి పరంగా, గ్రామ పరంగా, కుటుంబాల పరంగా పర్లేదండి, మంచి కుటుంబం అలా చెప్పేంత మంచిగా మనం ఉండాలి అక్కడ. అసలు యాక్చువల్గా ఇవి మీద కోపం ఉంటే మొత్తం నెగిటివ్గా మాట్లాడుతాం మనం. కానీ అది సంపాదించమంటున్నాడు ఆయన. పర్లేదండి, కాకపోతే మన చిన్న విషయం కాదు, ఇద్దరు గొడవైంది, కానీ మంచి కుటుంబం అండి, ఇవ్వచ్చు ఏం కాదు. ఇంతకు ఎవరమ్మాయి, మా ఫ్రెండ్ ఉన్నాడు అడగమన్నాడు, పని మీద వచ్చాడు, ఎందుకు అడుగుతున్నా అంటాడు. వీడి కూతురే ఒక్కతో ఆగుతాడా? వారం 10 నెలైనా సరే ఎంక్వైరీ చేసి రైట్ అనుకున్నప్పుడు ఇస్తాడు. సరకు మళ్ళీ కాలేస్తాడు తప్పులు. అంటే ఈ ఎంక్వైరీ అయితే ఏమైంది, పైపేం చేసి ఉంటాడేమో. అది ఆడు తక్కువడా, ఆడు 10 చెప్పేస్తాడు అంతే. రే అబ్బాయి సంబంధం కుదిరింది రా, నువ్వే పెద్దడు అంటాడు అంతే. 10 ఇంటోడిని అంటాడు ఈ ఇంటోడు.
అరే అరే వెంకటే అబ్బాయి సంబంధం రేపు వస్తున్నారు, మరి ఆకులు కాంచి ఒకళ్ళ కాంచి మొత్తం మీద చూసుకో, మరి నువ్వే పెద్దవే అంటే ఆడికి ఉడిపోతుంది. ఇంకా వీడిపోయి వాడిని అడుగుతుడు, వీడి పెద్ద తెలియగలలాగా 10 ఏళ్ళ తర్వాత తెచ్చుతాడు. ఆడేం చేస్తాడు, పిల్లగాడండి శాకండి ముట్టుకుంటూ కోసేస్తా అంటాడు. వీడే పెద్ద, వీడు ఎంత ఆలోచిస్తాడో వాడంత ఆలోచిస్తాడు. మనమే అనుకుంటాం మనం తెలియగలను అనుకుంటాం, మనం అదే వర్కౌట్ అవ్వదు. ఎదుటివాడిని కూడా క్యాల్కులేట్ చేయాలి, ఎదుటివాడి బలాన్ని కూడా క్యాల్కులేట్ చేయాలా. నువ్వు వాడూరికి వెళ్ళి వాడిని ఎంక్వైరీ చేస్తే ఆ ఊరు మొత్తం మంచి చెప్పించి కూడా 2000 రూపాయలు నైట్ పని చేస్తే మందుకి ఊరు మొత్తం మంచి అయిపోతారు. చిచి ఏం కుటుంబం, తర్వాత తల బాదుకుంటారు, ఏం కుటుంబరా అని. మరి ఎంక్వైరీ చేశావు, అదే వర్కౌట్ అవ్వాలా. అలా కాదు, నీకు అనిపిస్తే ఆడి ఎదవని తెలిసినా సరే నీకు అనిపిస్తే నా కూతురు మార్చుకుంటుంది, లేకపోతే నేను మారుస్తా, లేకపోతే నేను దిద్దుకుంటా అని కెపాసిటీ నీకుంటే 10 మందితో ఎంక్వైరీ ఎందుకు? అప్పుడు వాడు చెబుతాడు, అయ్యా మరి పిల్లగాడయ్యట పర్లేదు నేను చూసుకుంటా, మేము ఉన్నాం వెనకాల, నేను చూసుకుంటా, అయిపోయా. ఆడ సగం అమ్మో అనుకుంటున్నాడు పోరగాడు, ఏదో పోరి, ఏదో పిల్లడు, ఏదో ఒకటి లాంగ్వేజ్ కాదా. ఇది ఎంక్వైరీ. కానీ దేవుడు చేసే ఎంక్వైరీలో తేడాలు ఉండవు, చాలా జాగ్రత్తగా చేస్తాడు. ఎందుకు? రక్తం గురించి, రక్తాపరాధం గురించి ఎంక్వైరీ జరుగుతుంది అక్కడ. నేలలో పడ్డ హేబెలు రక్తం గురించి ఎంక్వైరీ చేస్తున్నాడు దేవుడు. అంత ఈజీయేనండి, ఎంక్వైరీ చేస్తున్నాడు. ఎంక్వైరీ చేయగానే పరిశుద్ధులంతా ఏమంటున్నారు, హేబెలు కంటే ముందే అదేంటండి హేబెలే కదా రెండో కుమారుడు అంటే, ఆదాముకి మన కయ్యూను తర్వాత హేబెలే కదండి, ఈ మూడో వాళ్ళే కదండి, ఇంకా అప్పటికే పరిశుద్ధులు ఎక్కడున్నారండి అంటే, పరిశుద్ధులనే వాళ్ళు కయ్యూను హేబెలు లాంటి స్వభావం కలిగినటువంటి వారిగా కనబడుతున్నారు. అది ముందు వెనక కాదు, మన కాడికి వచ్చే సమయానికి మనకు అర్థం కావడం కొరకు మాట్లాడుతున్నాడు ఆ మాట. మన కాడికి వస్తుంది ఇప్పుడు మ్యాటర్, అప్పుడు వాళ్ళే ఉన్నారు, ఇప్పుడు మన కాడికి వచ్చింది కనుక హేబేలు ప్లస్ పరిశుద్ధులు మొత్తం ఎలాంటి వాళ్ళు లోకంలో ఎదిగితే ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో మనకు చెబుతున్నాడు అక్కడ. అంతేగాని ఇదేంటంటే ఇలా రాశాడు దేవుడు, హేబేలు అప్పుడు ఇంకా అంతకంటే ముందు ఎవరు ఉన్నారు, అంతకంటే ముందు ఉన్నారంటే మరి ఆదాం కంటే ముందు ఉన్నట్టే కదా, ఇలా ఆలోచిస్తాడు. ఇలా కాదు బైబిల్ ఆలోచించేది. నేటి కాలంలో మనం మాట్లాడుతున్నామంటే ఈ కాలానికి కూడా అది వర్కౌట్ అవ్వాలి. హేబేలు పరిశుద్ధులు వీళ్ళంతా కలిసి ఇలాంటి మనస్తత్వం ఉన్న కయ్యూరు మనస్తత్వం ఉన్న వారి గురించి మాట్లాడుతున్న మాట అంటే తెలుసా? 6:10 ప్రకటన, వారు నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండన చేయక ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. ప్రతిదండన కోరుకుంటున్నారు భూనివాసుల మీద, మన మీద, విశ్వాసఘాతకుల మీద. అది వాక్యం లేనివాడితో సహవాసం చేశాడు వాడు, ఎంక్వైరీ చేశాడు నిజమా కాదా. అరే వాడు యూట్యూబ్ ఛానల్ తీయండి ఒకసారి, ఆ వీడియో వస్తే ప్రసంగాలు ప్లే చేయండి, వీడేంటి ఇలా చెప్పాడు, ఆదాం రక్తం ఏసులో ఉంటుంది ఇందిరా ఎవడరా వీడు, ఆ ప్రభు వాడు లోకంలో ఈపీ అంటారు ప్రభు. ఓహో ఎర్రి పుష్పం గడ అది పక్కన పెట్టి, లిస్ట్ ఎత్తి పక్కన పెట్టి, వీడికి ఫాలో ఎంతమంది ఉన్నారు ఈ మధ్య కొత్త పుష్పం గడ జాయిన్ అయ్యాడు ప్రభు. వీడు కూడా జాయిన్ అయ్యిందా, అది దీన్ని కూడా పక్కన పెట్టు అంటే వాడు వాక్యానికి విలువ ఇవ్వడు, ఆ సంగతికి తెలియజెప్పినా వీడి వినడం. అంటే మూర్ఖుడా, అయితే వేసేద్దాం, మూర్ఖత కాలం ఆత్మ పంపించేద్దాం, ఇక ఆడుకో నువ్వు కొద్ది కాలం, వాడికి ఆయుష్ ఉన్నంతకాలం ఆడుకో. అదే దాని అర్థం. నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూనివాసులకు ప్రతి దండన చేయకు ఉందని బిగ్గరగా కేకలు వేసిరి. పరిశుద్ధులందరూ కలిసి మేము లోకములో సత్యం కొరకు వాక్యాన్ని చిందిస్తే అసత్యాన్ని ప్రేమించేవారిగా విశ్వాసులు ఉన్నారు, అసత్యాన్ని ప్రోత్సహించేవారిగా సాతాను అనుచరులు ఉన్నారు కాపరూపంలో. నిజమేనా? ఎంక్వైరీ చేసేవారు రైటేనా? ఒక్కలుగా చెప్తారు కదా, అవును ప్రభువా
అవును ప్రభువా, అవును ప్రభువా. వీళ్ళు ఈ మాట చెప్పడానికి దేవారాత్రులు ఎదురు చూస్తున్నారు. దేవుడు ఎప్పుడు అడుగుతాడో, మమ్మల్ని ఎప్పుడు అడుగుతాడో, చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఇది పరిస్థితి నాయన. వీళ్ళు ఎప్పటించో ఎక్సైటింగ్ ఎదురు చూస్తున్నారు. 18:7 లోకసువార్త. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవారాత్రులు తన్ను గూర్చి మొరపెట్టుచుండగా వారికి న్యాయము తీర్చడా? నాథా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రజల చేయకముందు అని బిగ్గరగా కేకలు వేసే ముందు వాళ్ళు మొరపెడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా విన్నాడు కాబట్టి వెళ్ళాడు కాబట్టి నాదా అన్నారు. కానీ కయ్యూని ఏమన్నాడు? నేను ఎరుగును, నా తమ్ముడికి నేను కావలేవన్నా, రెస్పెక్ట్ ఏది? వీళ్ళు ఏమంటున్నారు? నాదా అంటే ఎవరినంటాం? పాశ్చిమాసంలో అర్థమైంది. నాథా 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 కదా. రాజుని, భర్తని, దేవుణ్ణి నాథా అని పిలుస్తుంటారు. నాథా ఎంత రెస్పెక్టబుల్ అండి. పరిశుద్ధులు ఎప్పుడు కూడా రెస్పెక్ట్గానే మాట్లాడతారండి. దెయ్యం పట్టినోడు రెస్పెక్ట్గా మాట్లాడు. ఊరికే వాడికే నమస్కారం కొట్టాలా, వాడికే సెల్యూట్ కొట్టాలి. ప్రజెంట్ సార్, హాయ్ సార్ అని పిలవాలా. ఊరికే వందనవసరాలు కోరుకుంటారండి బాబు. పిచ్చ అదే సినిమాలో ఉంది కదా, ఊరికి అటు ఇటు తిరుగుతుంటాడు ఎల్వి శ్రీరామ్ గారు. ఎప్పుడు వందనాలు నమస్కారం పెట్టడం. అది ఇదేం అలవాటు అర్థం కాదు నాకు. ఇదే అసలు దీన్ని ఏమంటారురా? వాళ్ళు ఏమంటారు? నాథా సత్యస్వరూపి. దాంట్లో ఎంత రెస్పెక్ట్ ఉందండి అసలుకి. భూమి మీద మనుషులు నిజం తెలుసుకోవటం కొరకు కొద్ది కాలమే రా బ్రతుకు, తర్వాత ఉండవలసింది ఎక్కడేరా, మీరు మాతోనే కలకలాలు స్నేహం చేయాలి, భూలోకముల స్నేహం అనేది కొద్ది కాలమే, పెడితే పెళ్లి కోరతాడు, సాగు కోరతాడు, అలాంటి వాడితో జాగ్రత్త అని ఎన్ని వాక్యాలు చెప్పుకుంటూ వాళ్ళు వచ్చినా, చివరికి ప్రాణాలు త్యజించినా లెక్క చేయకుండా ఊబిలోకి వెళ్ళిపోయిన మానవాళి రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు కయ్యూరు భూమి మీద. నేను ఎరుగును. ఏమో ప్రభు నాకేం తెలుసు చెప్పు. ఎంత బాగుందండి. అబద్ధం ఆడినా కొంచెం పొలైట్గా ఉండాలి అక్కడ. ఏమో ప్రభు, ఏమో మరి నాకేం తెలియదు. మరి ఎంత బాగుంది. ఏమో నాకేం తెలుసు. నేనేమన్నా వాడికి ఏమన్నా సెక్యూరిటీనే? నన్ను పెట్టా వాడికి అంటే ఇప్పుడు ఎవరిని ప్రశ్నిస్తున్నాడు? ఏ దేవుడి కాడికైతే వినమ్రంగా వచ్చాడో, సమర్పించాడో వాడు ఇలా మారిపోయాడు. మీరు కయ్యూని వంటి వారి వలె ఉండక అంటే అర్థం ఏంటి? వాడు దేవుడి కాడికి వస్తాడు, దేవుడు కూడా సింహాసనం దిగి నువ్వు సింహాసనం ఒక గంట సేపు కూర్చో, వన్ డే ముఖ్యమంత్రిలాగా అనాలంట. అప్పుడు కానీ తృప్తి పడతాడు. అది ఈ పెద్ద పిచ్చరకం ఉంటాయి మన లోకంలో. అది కుర్చీలు కావాలా, చైర్లు కావాలా, రెస్పెక్ట్ కావాలా. వీడు ఎవరికి రెస్పెక్ట్ ఇవ్వడు. మూర్ఖుడికి మొదటి రకం వీడు. వదిలిపెడతాడా? 207 బొక్కల్లో 1 2 ఎత్తాడు. ఒకటి సంఘానికి ఎత్తాడు, 2 ఆయన సంఘాలు ఎట్టేసుకుని పోతాడు కాదా? ఎప్పుడు నిజం చెప్తాడు డాక్టర్. క్యాన్సర్ సోకిందా మా కాలు నరికేయాలా? తీసుకో, ఇంకో 1000 తీసుకో. నువ్వెవడు నా కాలు తీయడానికి? రే ఈయన బట్టి సెట్టి కట్టండి అంటాడు. ఎందుకు? స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇక్కడ దాకా బాగిందిరా, ఇక్కడ తీయకపోతే నువ్వు పోతావురా, ఉంచమంటావా తీయమంటావా? అయ్యో నేను బతకాలి, కాలు ఎవరిని బతికెత్తా, ఇప్పుడు కోసే ఇంకో జాన్న పై పోయి తప్పులేదు. క్యాన్సర్ అది ఎంత పవర్ ఉందో చూడండి. మరి అంతకంటే పవర్ కదా పరిశుద్ధ రక్తం. వాళ్ళు కోరుకోవట్లేదా? అలాగని ఇప్పుడు వాళ్ళు ఏమన్నా కక్ష కార్పణ్యాలతో చంపే ప్రభావ, వాడు చచ్చిపోయే ప్రభావ, నాశనం అయిపోయే ప్రభావ, అదే అర్థం. నన్నే అండి, నన్నే ఏమొచ్చు వాక్యం. ఊరికి పిల్లగాలి జేబులు శనగిత్తులు తింటున్నారా, లేకపోతే వాళ్ళు గీక్కుంటున్నారా, ఈ చుట్టమే కాదు. కాన్సన్ట్రేట్ ఎక్కడుంది?
వీడికి ఏం ఎక్కింది ఇంక వాక్యం? ఈ క్యారెక్టర్ చాలా ఒక్కడు కాదండి బాబు, చాలామంది ఉన్నారు. అది ప్రియమైన దేవుని పిల్లారా, చెప్తున్నాడు దేవుడు. అంటే పరిశుద్ధులు అనేవాళ్ళు ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తము నిమిత్తము భూ నివాసులకు ప్రతిదండ చేయక ముందు అని బిగ్గరగా అరుస్తుంటే వాళ్ళు ఏమైనా కక్ష కోరుకుంటున్నారా? నీతిమంతుడు కక్ష కోరుకోడు, ప్రతి దండన కోరుకుంటాడు. ప్రభువా వాడిని కొడితే మిగతా వాళ్ళకి భయం రావాలి. దాన్ని ఏమంటారు? ఈడి వల్ల మిగతా చెడిపోతారు కనుక ఈడిని కొట్టే కొట్టుడికి మిగతా వాళ్ళు భయపడాలి. ప్రభువా జాగ్రత్తగా వచ్చేయాలి, సరిచేయాలి. పిల్లర్లో దించే రాడ్డు వంకరుంటే ఒప్పుకోడు, ఇలా చూస్తాడంటే మలాడు తీసుకుని అక్కడ వీగితే వచ్చేది స్ట్రైట్గా దించేస్తారంతే పిల్లర్లోకి. మీరు చూడండి, రాడ్ బెండింగ్ మీద చూడండి, సల ఎండ కింద కాలుతుంటుంది, అయినా సరే ఎట్ట తిప్పుకుంటా ఎట్ట చూసుకుంటా టక్ 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 అని చూడండి. ఏ కొద్ది వంకరుంటే ఏమైంది? దీని మీద కొన్ని 100 ఫ్లోర్లు ఉంటాయి, కొన్ని 10 ఫ్లోర్లు ఉంటాయి, కొన్ని ఒక 5 ఫ్లోర్లు ఉంటాయి. ఈ 5 ఫ్లోర్లు వంకర లేకుండా ఉండాలా పిల్లరు, లేకపోతే బిల్డింగ్ రేపు పొద్దుపూట అయిపోయే ఛాన్స్ ఉంది. కనుక రాడ్ బెండింగ్ కూడా చేతిలో ఉంది, బిల్డింగ్ అందం. కానీ వాడు కష్టం ఎవరికి కనపడదు, అది కనబడదు అసలు. వాడే కింగ్. అంత పెద్ద బిల్డింగ్కి వంకర రాకుండా ఉందంటే రాడ్ బెండింగ్ కూడా చూపే. ఆ కష్టం ఎవరు చూస్తుందండి అసలు? ఈ రోజున సంఘంలో ప్రతి బిడ్డ స్ట్రైట్గా ఉండగలిగాడంటే ఒక కాపరి కష్టం. వాడి కష్టం ఎవరికి తెలుస్తుంది? పసుపు బుయ్యకొని చూసుకోవాలా, బొట్టెట్టిందనుకో అంతే, ఇంకా వదా తెగిపోద్ది అంతే. అంటే ఇక్కడ పరిశుద్ధులు ఏం చేస్తున్నారు? చంపేయాలని కోరుకుంటున్నారా? ప్రతి దండన కావాలి ప్రభువా, ప్రతి దండన ఖచ్చితంగా కావాల్సిందే. ఆ విషయంలో తెనకడికి ఏది మీరు అంతే అంటారా? అయితే చేద్దాం, లేకపోతే మిగతా వాళ్ళు ఆగమైపోతారు. దాన్ని ఏమంటారు? కోపమా, క్రోధమా? నీ ఒక్కడిని బట్టి మిగతా వాడు ఆగిపోవాలి, నిన్ను కొడితే అలా ఉండాలి. అది సిగ్నేచర్ అంటారు దాన్ని. కనుక చెబుతున్నాడు 58:10 కీర్తన, ప్రతి దండన కలుగుగా నీతిమంతులు చూసి సంతోషించుదురు. అబ్బా, మా ప్రార్థన ఫలించింది, బుద్ధి వచ్చిందా వాడికి అంటే అర్థమైంది. సావలు ఇంకా బుద్ధి వచ్చింది. వీడిని చూసి ఎగిరిపడేవాడు ప్రతి ఓడనకొచ్చారా? క్రైస్తవుడు నోట వాక్యం కంటే గొప్పగా ఏది రాకూడదు. వాక్యమే గొప్పగా కనబడాలి ఎక్కడైనా సరే. క్రైస్తవుడు నోట, క్రైస్తవుడిని అని చెప్పుకునేవాడి నోట ఎవడైనా కానీ, ఇది రిస్ట్ వాచ్ ఎంత అనుకుంటున్నావు? 45,000. ఇది పోను, బీపోను, ఐపోను కూడా కాదు, ఇది బీపోను. 1,15,000. 1,15,000 జేబులో పెట్టుకు తిరుగుతావా, లేదా ఇంకా పెట్టి తిరుగుతావా? దాంట్లో ఫేస్బుక్ వేరే రకంగా కనబడిద్దా, యూట్యూబ్ వేరే రకంగా కనబడిద్దా, గూగుల్ వేరే రకంగా కనబడిద్దా, పోనీ గూగుల్ పే, ఫోన్పే ఏ రకంగా ఉంటాయా? 1500 ఫోను ఏమైతే ఫీచర్స్ ఉంటాయో దాంట్లో కూడా ఏ ఉంటాయి, ఏముంటావు. తర్వాత దీంట్లో ఫైల్ ఉంటుంది, దీంట్లో గూగుల్ డ్రైవ్ ఉంటుంది, దీంట్లో ప్లే స్టోర్ ఉంటుంది, దీంట్లో యూట్యూబ్ ఉంటుంది, దీంట్లో సోషల్ ప్లాట్ఫామ్స్ అన్నీ ఉంటాయి. కాస్ట్ 1500. దాంట్లో అన్నీ ఉంటాయి, కాస్ట్ 1,50,000. ఏముంది గొప్ప? పేరే ఏలి, పేరు గొప్ప, ఊరు దెబ్బ. డాంబికం అంట చూసినా ఆ టైప్. మరి కొత్తగా ఉందా? చెప్పా మీకు, అనిల్ అంబానీ కూడా ఆండ్రాయిడే వాడతాడు. ఐఫోన్ ఎవరు వాడతారు? ఫుల్ సెక్యూర్డ్ ఉండాలి, ₹1,00,000 అధిపతి ఉండాలి, లేకపోతే వాడికి పెద్ద ఏదైనా పొంచి ఉండాలి. ఇలాంటి వాడికి ఉంటుంది అది. అసలు వాడు ఫోనే వాడ్డా ఇంకా నాకు తెలిసి. వాక్యం గొప్పతనం ఏదండి? ఒక క్రైస్తవుడు నోట వాక్యం గొప్పతనం ఏది? నన్ను అడగమని ఎవరైనా, నేను బట్టల గురించో లేకపోతే బండ్ల గురించో లేకపోతే మరొక గురించి మాట్లాడతాను, వాక్యం గురించే మాట్లాడతాను. ఎందుకంటే వాక్యానికి మించింది ఏదీ లేదు, హైట్లో హైప్లో. ఇది నేర్చుకోవాలా. ఓ రీడి తస్సరాల బడ్డు, ఓ ఈ తస్సరాల బడ్డు రావుకోకూడదు అంతే కదా. బొమ్మడికి ఎక్కువ రాలింగి తక్కువ అంటాడు. అంటే ఏం నేర్చుకున్నాం మనం? అసలు వింటే కదండి
యేసుక్రీస్తు వారి పక్కన 3.5 సంవత్సరాలు ఉన్నాడు బాబు యోధ. అద్భుతాలు, సూచక్రియలు, మహాసంగతులు ఎన్నో దేవుడు పక్కన ఉండి చూసే అదృష్టం యోధ కలిగింది. అయినా సరే 30 వెండి నాణాల కోసం దాన్ని వదిలేసుకున్నాడు. ఎంత దురదృష్టం అవుతుంది చెప్పండి. ఇక మనం అనుకుంటాం, ఆ కాలంలో పుట్టుంటే బాగుండే, నేను దేవుని కలర్ చూసేమండి. దేవుని చూడవలసిన అవసరం లేదు, వాక్యాన్ని చూడు. ఈ కాలంలో పుట్టావుగా, వాక్యం చూడు. వాక్యమై ఉన్నాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. నీ కంటి ముందు కూడా దేవుడే కనబడుతున్నాడు, ఆత్మరూపిగా, వాక్య రూపంలో. ఇప్పుడు దేవుడితో ఉన్నట్టే కదా. అప్పుడు యోధా రాకూడదు, ఆకారుగాడు రాకూడదు, కయ్యూరుగాడు రాకూడదు, యోమనైన్ రాకూడదు, అలెక్సాండర్ రాకూడదు, దేమా రాకూడదు, ఎంబ్రే ఇలాంటి ఎబ్రే గడు ఎవడు రాకూడదు. వీళ్ళంతా దైవ వ్యతిరేకులు. ఇంత జాగ్రత్తగా నువ్వు ఉండాలి. నాకు వాక్యం నచ్చట్లా. క్లబ్కి వెళ్ళి పిఎన్ఆర్ క్లబ్ అని ఒకటి ఉంది, దాంట్లోకి వెళ్ళి నువ్వు వెళ్తావు తెలుసు నాకు. ప్రియమైన దేవుని పిల్లాడ, ఇప్పుడు వీళ్ళని కూడా అపార్థం చేస్తాడు. పరిశుద్ధ అయ్యి ఉండి పగను కోరుకోవటం ఏంటి? మరే తెంగర బుచ్చిగా, పగ కాదురా. ఒక్క దెబ్బ కొడితే 100 ఆగిపోవాలా. అది తెలుసా? ఒక్కటే దెబ్బ 100 మంది ఆగిపోవాలి కొడితే. అట్లా అది వాళ్ళు అడిగేది. అంటే వాళ్ళు అడిగేయకూడదు. ఇంకా చెడు వైపు అడిగేయకుండా ఉండాలంటే అడిగేసిన వాడిని చెడుగుడై ప్రభువా అలా ఆగిపోవాలి తప్ప 100 మందిని కాపాడటం కొరకు ఒక్కడిని వేయటం తప్ప ఎలా అవుతుంది? వేయాల్సిందే, వినేదేలే. కనుక ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు 58 10 వేసేసాడు. ఇప్పుడు చూడండి ఎలా ఉందో. ప్రతి దండున కలుగగా నీతిమంతులు చూసి సంతోషించుదురు అంటే అర్థం ఏంటి? గంతులు ఎత్తారా? మా ప్రార్థన ఏంటో దేవుడు వాడు కాలు తీసిన ఎగురుతారా? వాడిని చూసి 100 మంది ఆగిపోవాలి. అది మేము కోరుకుందాం చాలు. అంతే అంతే. అంటే 100 మంది ఆగిపోవాలి. చెడు అనేది అక్కడితో నరికివేయబడాలి. అది కఠినంగా ఉండాలి. పరిశుద్ధుల యొక్క ఆలోచన అలా ఉంటుంది. ఈ పనికి మానివాడు ఆలోచన ఏళ్ళను కూడా వక్రీకరిస్తాడు. వీళ్ళేం పరిశుద్ధులనే పక్కన కోరుకుంటున్నారు. నీకు అర్థమేసేస్తే కదా, బైబిల్ చదివితే కదా. ఊరికే సొత్తాలు ఇంటికి పోవటం, ఊరికే బట్టలు చూపించుకోవటం, ఊరికే జాకెట్లు చూపించుకోవటం, ఊరికే లంగాలు చూపించుకోవటం, ఊరికే బొందులు చూపించుకోవటం, బొందులు తెగితే కుట్టించుకోవడానికి వచ్చని చెప్పుకోవటం. ఇదే ఏడాళ్ళు లేరా టైలర్లో? ఇప్పుడు నాకు ఇచ్చిన నేను పడతా కదా, నాకు వచ్చిగా. వాడు ఉన్నాడు మా ఊర్లో ఒకడు, పిలిప్ అని. వాడు గడ్డం చేసుకుంటూ విజయవాడ పోతాడు కారులో. డ్రైవర్ కాదురా, క్రైస్తవుడే, మాస్టర్ గారే. బెర్ల కాసుకునేవాడు ఏడా గోబిన పైన రోడ్లో. ఆ ఇంగ్లీష్ అప్పుడు ఊర్లో తిరిగేవాళ్ళు కదా, అట్టొచ్చారు ఇక పారంబోకులు అని చెప్పేసి అని పంపించారు. తీసుకెళ్ళిన ఆయన ఈయనని. ఇక అంతే, వాళ్ళకి పిల్లలేరు. ఈయన కొడుకులో చూశారు, ఆస్తి మొత్తం ఇంటికి ఇచ్చారు. గతం గడ్డం చేసుకోవాలనుకుంటే ఇప్పుడు విజయవాడ చేస్తారు కారుని. విజయవాడ పోయడానికి కనీసం 3000 రూపాయలు పెట్రోల్ అయింది, కనీసం 1000 రూపాయలు పెట్రోల్ అయింది. అంటే ఇది గడ్డం తీసుకోవడానికి 1000 రూపాయలు పెట్రోల్. కుక్క సాగు తెచ్చాడు తెలుసా, కుక్క సాగు. నిజం. క్రైస్తవుడు అండి వీడు. ఇంట్లో గీసుకోలేడా? లేకపోతే మంగళ షాప్కి వెళ్ళి ఆ బార్బర్ షాప్లో వెళ్ళి చేయించుకోలేడా? 100 రూపాయల కాడ 1000 రూపాయలు, 100 రూపాయలు గడ్డం అనుకుందాం. 1000 రూపాయలు ఎంత బాగుంటుంది. అయ్యగారు వేయొద్దు, ఉంచుకారన్నా, ఎంత బాగుంది. ఒక కుటుంబం బాగుపడింది. నీ పేరు చెప్పుకుంటారు, నువ్వు వస్తే మంచి రెస్పెక్ట్ ఇస్తారు, నువ్వు పిలిస్తే ఇంటికి వచ్చే చేస్తారు. ఎంత బాగుంటుంది. పెట్రోల్ పోసుకొని డ్రైవర్తో మాట్లాడుకుంటూ ఈ మూతి మీద మేసాలే ఉండవు. వీడికి ఎందుకు గడ్డ గురించి తెచ్చుడు ఇలా చెప్పొద్దు వాక్యం. ఈ మేసాలు వద్దు, గడ్డలు ఇవ్వద్దు వాక్యం. నీతిమంతుడి కదా. కాబట్టి ప్రతి దండన కలుగగా చూసి సంతోషించుదురు. భక్తిహీనుల రక్తముల వారు తమ పాదములు కడుగుకొందురు. భక్తిహీనుల రక్తములో నీతిమంతులు కాళ్ళు కడిగేసుకుంటున్నారు. అంటే అర్థం ఏంటి? జడ్జినక్క జనారు అంటున్నారా? అయ్యే దాని అర్థం అదే. ఎవడైతే రక్తం కళ్ళ చూశాడో
వాడి రక్తం మళ్ళీ కలజొస్తాడు దేవుడు. టిట్ ఫర్ టాట్, ఎత్తుకు పై ఎత్తు. నువ్వు చేసిందే నీకు జరిగిద్ది. నువ్వు ద్రోహం చేసావా, ఖచ్చితంగా దైవద్రోహిగా దేవుడు లెక్కేస్తాడు. వదిలిపెట్టే ప్రసక్తే లేదు. నువ్వు వాక్యాన్ని వక్రీకరించావా, నీ జీవితం టెంకర వంకరగా అయిపోద్ది, అంతే, నిలబడదు. అది పాట ఉంది, చెట్టుకొకరు పొట్టకొకరై అట్లుంది. అంటే అర్థమేంటి? కొడితే కుటుంబం అల్లకల్లోలం అయిపోవాలి రే, మామూలు ఉండదు మరి. అది దేవుడితో ఎప్పుడు కూడా ఆటలాడకూడదు. వాక్యం ఏం చెబుతుందో గ్రహించాలి. నీతిమంతులు భక్తిహీన రక్తములో కాళ్ళు గడుక్కుంటారంటే, భక్తిహీన రక్తము కూడా పారుతుందంటే, భక్తిపడు రక్తాన్ని భక్తిహీనుడు భూమి మీద పారించాడు. కయ్యూను హేబెలు రక్తాన్ని భూమి మీద పారించాడు. తిరిగి మళ్ళీ అదే కంటిన్యూ అయింది. అలాగని కయ్యూను రక్తం కారిందా? దాని అర్థం అది కాదు కదా. కంటికి కనబడే వాక్యం వేరు, దేవుడు చెప్పాలనుకున్న సారం వేరు. బైబిల్ అలాగే ఉంటుంది. చదివితే అయ్యో బాబో ఇదేంటి కక్ష కార్పణ్యంగా ఉంది అనుకుంటాడు. వీడికి ఏం తెలుసు? నిజంగా చూడు, భక్తిహీన రక్తములో నీతిమంతులు కాలు కడుక్కున్నారో లేదో నిజంగా నువ్వు ఆత్మజ్ఞానంతో ఆలోచించు, నీకు అర్థమైంది. ఆదికాండము 4వ అధ్యాయము 13-14 వచనాలు. అందుకు కయ్యూను, ఎందుకు కయ్యూను, నీ తమ్ముడు హేబెలు ఎక్కడా, నాకేం తెలుసు, నేను కాపలా అన్నాడా. అప్పుడు నీవు చేసిన పనేమిటి? 4:10, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెడుతుంది. అలాంటి రక్తాన్ని చిందించిన నీతిమంతులు అనేక మంది మొరపెట్టారు. ఎంక్వైరీ చేశాను, మీది తప్పని తేలింది. అంటే మీ రక్తము ఏర్లై పారాలి, నీతిమంతులు దాంట్లో పాదాలు కడుక్కోవాలి. అంటే అర్థం ఏంటి? శిక్ష ఎలా వేసాడు చూడండి. రక్తం కారిందా ఏంటి? దేవుడు ఏమన్నా అలా చేస్తాడా ఏంటి? యాక్షన్ ఇస్తా దేవుడు ఏమన్నా? చదువుతున్నప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు, అది వాక్యాలు చదవటం, వాక్యాలు చెప్పేయటం, వాక్యాలు చెప్పేయటం. ఇంకా ఆయన మనసు ఎప్పుడు అర్థమైంది మనకి? 4:13-14 ఆదికాండము. అందుకు కయ్యూను, నా దోష శిక్ష నేను భరించలేనంత గొప్పది. శిక్ష పడిందా లేదా? బ్లడ్ గారుతుందా లేదా? చెమట నెత్తురుగా మలిసి మిమ్మల్ని సాధానరా అంటాడు ఒక తండ్రి. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు ఒంట్లోంచి చెమట వస్తుందా, నెత్తురు వస్తుందా? నెత్తురు వస్తే చచ్చిపోతాడు. అంటే అర్థం ఏంటి? అంత హెవీ కష్టపడ్డాడు కుటుంబం కొరకు. నా చెమటని రక్తంగా మలిసి మిమ్మల్ని సాధానరా, ఈరోజు మీకు అర్థం కావట్లేదురా అని బాధపడతాడు తండ్రి. సాధారణ చెమట వెనకే వచ్చిందంట, మాకు రాదా అంటే వాడికి ఏమర్థమైంది? చెమట అంటే చెమటేనా? ఒక తండ్రి కుటుంబాన్ని సాధడం కొరకు ఆనాటి పరిస్థితులను ఎదుర్కోవటంలో ఎంత క్లిష్ట పరిస్థితిని ఎదుర్కొన్నాడో అనుభవాన్ని చెబుతుంటే బాగా బలిసి బత్తలు ఉంటాయి కదా నేటి కాలంలో, పట్టించుకోడు. తండ్రికేమో అది గుర్తొస్తుంటుంది, వీడికేమో బలిసి కొట్టుకుంటాడు. అప్పుడు తండ్రికి అది ఎలా ఉంటుంది చెప్పండి? నా కొడుకు వేస్ట్ చచ్చినా అనిపించింది తండ్రి. అలాగని చచ్చిపోతూ ఊరుకుంటాడా? బాధ అంతే. అది తండ్రి ఎప్పుడు కూడా సాగు కోరుకోడు. మాట బాధ అంటారు దాన్ని. ఏం తెలియవండి, పాస్తలు అయిపోతారు, తప్పు బోధ చేస్తారు, తప్పులతో సవాసం చేస్తారు, ప్రతిదీ తప్పే. వీడు మాత్రం నీతి మంత్రికి అడ్రస్ ముందు ఉంటాడు. వీడు మరి ఎవర్రా బయలు ముందు నిలబడేది, మా ముందు నిలబడేది, దేవుని ముసవాక్యం ముందు నిలబడేది? పుట్టాలి ఇంకో జన్మ. ప్రియమైన దేవుని పిల్లారా, చూద్దాం చూడండి. అందుకు కయ్యూను, నా దోష శిక్ష భరించలేనంత గొప్పది. అంటే ఏ స్థితిలో కొట్ల తిట్ల దేవుడు, రే ఏమిటా నువ్వు చేసింది అట్టా అంటే ఏమంటలా, ఆడే చెప్తున్నాడు చూడండి. ఏమంటాడు? నేడు ఈ ప్రదేశము నుండి వెళ్ళగొట్టితివి, నీ సన్నిధానానికి అదో ఇదో తీసుకొచ్చుకొని మొక్కుకునేవాడిని, దెయ్యం ఏదో దూరి నా తమ్ముడు అలా చేశాను, నువ్వేమో యాక్షన్ తీసుకున్నావు, ఎంక్వైరీ చేసావు, మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సీడ్ తయారు చేసి ఇప్పుడు శిక్షకు వచ్చావు ప్రభా. ఏంటా శిక్ష? నా సన్నిధిలోంచి నువ్వు వెళ్ళిపో. ఈ చర్చి కాదు ఇంకో చర్చి లేదా? నేను చెప్పావా? అసలు నేను చెప్తానా? మనం నెట్లో పెడితే వందలాది మంది పిల్లలు చూస్తారు రోజున, తెలుసా? ఎప్పుడని చెప్తానా నేను? ఇది కాకపోతే గల్లీకి ఒక చర్చి ఉంది అబ్బాయి, వద్దన్నాడు వెళ్ళు, ఆపుతాను నేను అసలుకి?
నీకు వాక్యం కావాలి, వాస్తవం కావాలి, వాక్యంలో ఉన్న గొప్పతనం ఏంటో కావాలంటే రా. వాక్యం వద్దు వద్దు నన్ను బాగా కింద నుంచి పైదాకా లిఫ్ట్ పెట్టాలంటే అదే కోరుకు ఎవడొద్దన్నాడు. అంతే కదా. నా సన్నిధి నుంచి వెళ్ళగొట్టిదివి. గెట్ అవుట్ మై చర్చ్. ఈ స్కూల్ కొత్త ఇంకో స్కూలు, ఏ స్కూల్లో జాయిన్ చేయించుకో, నా స్కూల్లో మాత్రం వద్దు. అది స్కూల్లో ఇవ్వని చెప్పట్లేదు నేను. ఏ స్కూల్లో జాయిన్ చేసుకోరా పోయి, నా స్కూల్లో వద్దు, నా స్కూల్లో నువ్వు వద్దు, నా స్టూడెంట్గా నువ్వు ఉండటానికి వీల్లేదు, అన్ఫిట్. అంతే. అంతకంటే ఏం కావాలండి అవమానం చెప్పండి. దైవ సన్నిధిలోంచి బయటికి వెళ్ళిన వాడి పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి. వెళ్ళగొట్టుతివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు కయ్యనంటున్నాడు. సన్నిధికి రావద్దన్నావు, నీ సన్నిధికి రాకుండా వెలివేయబడ్డా. వెలివేయటం అంటే వచ్చే ఛాన్సే లేదు. ఇంకా వాడు రివర్స్ మాట్లాడుతాడు, నేను రాను కానీ. ఒరే ఇక్కడ దేవుడు అసలు రావడానికి వీళ్ళిద్దరు కంచేసాడు రా. ఇటు రివర్సు, ప్రతిది రివర్సే. నీతి మంత్రులకు నేనే ముందు వరుసలో ఉంటాడు. అసలు వెనకాల వరుసలో కూడా ఉన్నాడు వీడు, ఏ వరుసలో ఉన్నాడు. ఎందుకంటే దెయ్యం బాగా పట్టింది మరి, మామూలు బట్టలు ఆవరించింది మేఘంలాగా. దిగులు పడుచు భూమి మీద దేశ దెమ్మరణయుందును, దేశ దెమ్మరణయుందును. కావున నన్ను కనుగొడు వాడెవడో వాడు నన్ను చంపును. ఎందుకు? తమ్ముడిని చంపింది వీడే, దుర్మార్గుడు అని రేపు లేస్తారు నా మీదకి. అది యెహోవాతో అనెను. అందుకు యెహోవా అతనితో అంటున్నాడు, ఎవడైనను కయ్యూన్ని చంపిన ఎడల వానికి ప్రతి దండన 7 అంతలు కలుగుతుంది. వాడిని ఎవ్వడేమనకూడదు. వాడిని వేసిన శిక్ష చాలు, సంఘ బహిష్కరణ. ఎక్కడుంది డైలాగ్? ఎక్కడుంది డైలాగ్? రామ్ చరణ్ గారి ముందుగా సినిమా ఒకటే, రాజ్య బహిష్కరణ ఆడదు పవనశ్యామల. అట్ట నాకు అదిరా సంఘ బహిష్కరణ. సత్యవాక్యం నుంచి వెలివేయబడ్డ దుష్టుడిగా ఈ రోజున దేవుడి ముందు నిన్ను నిలబెట్టింది వాక్యం. ఇంతకంటే ఏం కావాలరా శిక్ష? మత్సరంతో కూడుకున్నవాడు ఎవడైనా కానీ, వాడి కాపరైనా విశ్వాసైనా, పక్షపాత ప్రేమ చూపించిన సవిత్తి తల్లి ప్రేమ చూపించేవాడు ఎవడైనా కానీ దేవుని దృష్టిలో ఎంక్వైరీకి వెళ్ళిపోతాడు. ఈయనేం చేద్దాం, వీడు దిద్దుకునేటట్టు ప్రభు నీకు క్షమించేసి వెనక్కి లాగేసేద్దాం. రైట్. లేదు ప్రభు, వాడు బాగా కింద నుంచి పోయేదాకా మొత్తం 10,000 అరాలు క్షుద్రతో నిండిపోయాయి ప్రభు, వాడిని వదిలద్దు ఇంకా. అంతే సంఘ బహిష్కరణ. నువ్వు వెళ్ళేసిందంటే నేనే లేస్తాను అంటాడు. అంతే రివర్స్. అంటే తగ్గమనం ఎక్కడ తగ్గాడా? కయ్యం తగ్గాడా? దేవుడి దగ్గర, దేవుడి దగ్గరే కయ్యం తగ్గలా. మనం తగ్గుతామా కదా? అందుకు యెహోవా ఎవడైనా కయ్యూని చంపినలా వానికి ప్రతి దండన 7 అంతలు కలుగును. మరియు ఇట్లా అంటున్నాడు, ఎవడైనను కయ్యూని కనుగొని అతని చంపక ఉండునట్లు యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. యెహోవా గుర్తు వేసి కాపాడుతుంది. ఏంటో మర్మం తెలుసా మీకు అంటున్నాడు బీబీ గాడు. ఏమన్నాడు? నాయనా నన్ను చంపితే చంపాడు కానీ ప్రభు వాడిని క్షమించి వదిలే. కాదు నీతిమంతులతో ఎంక్వైరీ చేశాడు. నీతిమంతులు మొత్తం కూడా మొరపెడుతున్నారు. ప్రతిదనం జరగకపోతే వచ్చేవాడు దుర్మార్గుడైపోతాడు అన్నప్పుడు సన్నిధిలోంచి వెళ్ళగొట్టాడు. అంటే దేవుడికి వ్యతిరేకంగా ఎవడు ఆలోచన చేసినా దైవ సన్నిధి కోల్పోతాడు అని రాబోతున్న తరానికి చెప్పాలి ప్రభువా. చెప్పేశాడు. వాడు అడుగుతున్నాడు, అయ్యో నన్ను చంపుతారు ప్రభువా, నేను తమ్ముడిని చంపానని నా మీద నన్ను తెలిసిపోద్ది, నన్ను చంపుతారన్నప్పుడు నిన్నెవడో చంపడు. నేను ఇస్తున్న భరోసా దేవుడిచ్చాడా? హేబేలు ఇచ్చాడా భరోసా? దేవుడిచ్చాడా? వీపీ ఎవరిచ్చారు? హేబేలు ఇచ్చాడా? దేవుడిస్తున్నాడు. చూడండి, దేవుడిస్తున్నాడు. ఎవడైనా కయ్యూని కనుగొని అరే ఈడేరా కనుగొని అతని చంపక ఉండునట్లు
యెహోవా అతనికి ఒక గుర్తు వేసెను. ఏంటి నాయన కయ్యూనికి వేసిన గుర్తు చెప్పు? ఐగుప్తులంటే సిలువేశారు రక్తంతో, కాబట్టి ఆ కోట గుమ్మాలకి ఆ దర్వాజలకి ఆ సిలువు ఉంటే ఇంకా అది మృత్యుదేవత సంపకుండా వెళ్ళిపోతుంది మన వల్లే అని మనకు అర్థమైంది. మరి కయ్యూనికి గుర్తు ఏంటి? నేను చెప్పకపోతే మళ్ళీ ఎవడు చెప్పరే కాదు. ఇలాంటి ఎన్నో దాచిన ఇప్పుడు చెప్పాలి ఖచ్చితంగా. కానీ నేను చెప్పకుండా కనుక్కోరా అంటే ఇంతే ఇది. అది కయ్యూనికి గుర్తు ఏంటి? కయ్యూనికి గుర్తు ఏంటి? వీడియో ఆపి చెప్తా, వీడియో ఆపే చెప్తా, లేకపోతే మాట అంటారు ఎదగలం. హాయ్ ఏడు చెప్తారులే, చెప్పేద్దాం. ఏంటంటే చూడగానే వీళ్ళు ఎవరమ్మా? వీళ్ళంటే కోతులు అడిచేవాళ్ళండి, దేశదిమ్మర్లండి. గుడిసేసుకుంటారు. అది ఎవరిది? అది గవర్నమెంట్ ల్యాండ్ కానీ ప్రైవేట్ ల్యాండ్ కానీ ఎవరిదైనా కానీ ఆ సొంత ల్యాండ్ కూడా చూసి వాడిని ఏమంటావు, ఇక్కడ చూస్తాడు అంతే, వెళ్ళి పట్టించుకోరు. అదే మనం వేసామనుకో ఎవరురా నా స్థలంలో ల్యాండ్ అంటాడు అంతే. అదే వాడు వారం ఉన్నాయి 10 రోజులు ఉన్నాయి, వాడు ఉద్దేశం ఏంటి? ఈ 4 రోజులు పోయేవాడు వీడితో మనకి ఎందులో ఉన్నాయి పాపం, జాలి. ఆ రోడ్డు పక్కన చూడండి, సర్కస్లో చూడండి, ఆడేత్ర బిడిచా, అది గవర్నమెంట్ ల్యాండ్. 15 రోజులు ఉన్నా ఎవడేమన్నా అక్కడ, కార్పొరేటర్ పోని, ఎమ్మెల్యే పోని, ఎవడైనా పోని, లోకల్ లీడర్ కూడా ఎవడేమంటావు పోని వంతనికి ఎందుకు? అరే కరెంటు కావాలంటే పాపం వాళ్ళకి ఇచ్చేంట్రా, నీళ్ళు కావాలంటే ఇచ్చేంట్రా, జాలి. ఇంకొంత ఎవరు చంపరు. ఎందుకంటే దేవుడు ఆ రోజు వరకు ఇచ్చినటువంటి ఒక గొప్ప ఛాన్స్ అనుకోవాలి. ఎవడు ఏమీ అనడండి, వాళ్ళని జాలి చూపిస్తారు. లేకపోతే ఈ పాడికి ఒక్క బెచ్చపూడి ఉండేవాడు కాదు. ఇక్కడ దేవుడు పెట్టిన ఘనత అది, దేవుడు పెట్టిన భిక్ష అది. కనుక హేబేలు కాపట్ల ఎంక్వైరీ చేసిన దేవుడు తనే ముందుకొచ్చి ఒక గుర్తు ఇచ్చి దేవుడు కాపాడుతున్నాడు. చిన్న లాజిక్ చెప్పనా? దేవుడికి దక్కవలసిన క్రెడిట్ని హేబేల్ అకౌంట్లో వేసాడు వీపీ గాడు. నాకు రావాల్సిన ఘనత, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏమైంది? యెషయా గ్రంథంలో మాట్లాడిన 1వ అధ్యాయంలో, నేను తండ్రిని అయితే నాకు రావాల్సిన ఘనత ఏది? కయ్యూన్ని కాపాడింది నేను, పాపక్షమాపణ పెట్టింది నేను, వాడికి అన్ని వసతులు కల్పించింది నేను చంపకుండగా. నీతిమంతులు ఎంక్వైరీ చేసి అందుతో హేబేలు కూడా ఉన్నాడు. వీడెవడు? ఈపీ గాడు, వెర్రిపుష్పం గాడు. నాకు సంబంధించినటువంటి ప్రాపర్టీని అక్కడేశాడు. హేబేలు కంటే మరి శ్రేష్టమైన రక్తము క్రీస్తు సమర్పించి సిలువలో బలియాగం అయ్యాడు. క్రీస్తు త్యాగానికి ఈరోజు తూట్లు పొడిచాడు వీడు. దేవుడు ఆలోచనకు తూట్లు పొడిచాడు వీడు. దేవుడు క్రెడిట్ని పూర్తిగా తీసిపడేశాడు వీడు. ఎలాంటి వాడితో సహవాసం ఏంట్రా కుపక్షి, వాక్యరానుడితో సహవాసం ఏంట్రా కుపక్షి, లైన్ తెలియని కుపక్షి. నాకు దేవుడి మనసు వాక్యాలు నచ్చట్లే. గలుసుగడ్డ తిను, రోడ్లో దొరుకుతాయిగా గజ్జి గలుసుగడ్డలు తిను. పిచ్చన్నా నాతో ఎట్టుకోకూడదురే. అది కోత మొదలెడితే మోకాళ్ళొట్లు బ్లడ్ కనపడుద్ది గుర్తెట్టుకో. అది మరి తిట్టరండి ఇలా అంటాం, బానేసేలేండి ఈ మధ్య తిట్టరండి ఇలా అంటాం. ఇలాంటి పిచ్చి ముండా కొడుకులతో సభలేంటిరా? లాస్ట్గా చెప్తున్నా నాయన, పాస్టర్ల విశ్వాసులు ఇలాంటి పెరిగి పుష్పం కడితే సభలేంటి, ఇలాంటి తోటి సహవాసం ఏంటి? ఆపేయండి. ఇప్పటికి చాలామంది ఆపేశారు, మీరు కూడా ఆపేయండి. యథాలకు ఛాన్స్ ఇచ్చి దేవుడి నామానికి అవమానం తీసుకురా మాకండి. కనుక బ్రేక్ చేసి పడేయండి అంతే. సత్యం బ్రతకాలంటే మీలాంటి ముందుకు రావాలి. మాలాంటి వాక్యంతో ముందుకు వస్తున్నాడు. అది కాబట్టి ఇలాంటి కొద్దిమంది ఎదురు పుష్పాలు ఉన్నారు, ఇంకా వాళ్ళని ఎంతసేపు నేను ఎండలో. కాబట్టి విజయప్రసాద్ రెడ్డి గారితో సభల్ని ఆపండి. మీకు మంచి కోరే చెప్తున్నాం. ప్రతి సభలో దేవుడికి అవమానకరంగా మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని వక్రీకరిస్తున్నాడు. డైరెక్ట్గా చెప్తున్నా, వాడు ఇవాళ టైటిల్ అదే వీపీ ఎవడో తెలుసా? ఓ అబద్ధ బోధకుడు పెట్టిన. కాబట్టి ప్రేమైన దేవుని పిల్లారా, హేబేలు రక్తం కయ్యూని కాపాట్ల. దేవుని ప్రేమ కయ్యూని చంపకుండగా శిక్ష వేసి మళ్ళీ జనాల్లో సావకుండగా ఆడికి క్షమాభిక్ష పెట్టి వదిలేశాడు. కనుక దిస్ గ్రేట్ గోస్ టు వర్డ్ ఆఫ్ గాడ్. హేబేలుకైతే కాదు. రైట్, ప్రార్థించుకుందాం.